వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ అవినాష్ జనగామ. మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దయింది. టూర్ క్యాన్సిల్కు సంబంధించి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డు వివాదం నుంచి తప్పించుకునేందుకే చంద్రబాబు డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే తాను తిరుమల టూర్ను రద్దు చేసినట్లు వైఎస్ జగన్ తెలిపారు. లడ్డూపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని జగన్ ఆరోపించారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసాం. ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కూడా లైవ్లో చూసాం ఇప్పటి వరకు మనం. రైట్, ఓ మాట జగన్ చెప్పకనే చెప్పాడు, నా మతం మానవత్వం అనేటువంటి మాట. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక మాట్లాడుతూ, సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కూడా ఇందాక చెప్పినటువంటి మాట, మేము కేవలం డిక్లరేషన్ మాత్రమే అడిగాం, కానీ ఆయన్ని వచ్చి ఇక్కడ ధర్నాలు ర్యాలీలు కూడా చేయకుండా ప్రశాంతంగా వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోమని కూడా చెప్పామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. రైట్, ఏదేమైనా ఇప్పుడు ఇటు ఓవైపు చంద్రబాబు నాయుడు, ఓవైపు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఏ విధంగా దుమారం రేగుతూ ఉన్నాయో చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి అగైనెస్ట్గా జగన్మోహన్ రెడ్డి నిల్చుంటే కూటమికి సపోర్ట్గా జరుగుతున్నటువంటి అంశాలని సమర్థిస్తూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. రైట్, ఇక ఇవాళ మనతో పాటు జాయిన్ అవుతున్నటువంటి ఈ ఫర్ ద పీపుల్ అనేటువంటి డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్న వ్యక్తులు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, సుధాకర్ రెడ్డి గారు ఏపీ టీడీపీ నుంచి, విల్సన్ బీజేపీ నుంచి, కనకారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అలాగే కంచర్ల విజయభాస్కర్ గారు విశ్లేషకులుగా ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. రైట్, ఇక ఇదే అంశాన్ని గురించి మనం మాట్లాడదాం. చంద్రబాబు నాయుడుది రాక్షస పాలన లేదా ప్రస్తుత కూటమి పాలన అంతా రాక్షస పాలన అని అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని తులసిరెడ్డి గారు ఎలా చూస్తారనేటువంటి అంశాన్ని చూద్దాం. ఎందుకంటే సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులు, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం వరకు ఉన్నటువంటి విడిపోయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని కూడా చూస్తున్నటువంటి వ్యక్తి. రైట్, తులసిరెడ్డి గారు ఎలా చూస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ. ఓకే, ఇక్కడ 3-4 అంశాలు. 1 డిక్లరేషను, 2 లడ్డు కల్తీ, 3 దీక్షలు, 4 మానవత్వం ఆ దానవత్వం. దీంట్లో డిక్లరేషన్కి సంబంధించి ఒక్కొక్క ఆలయంలో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఇప్పుడు మంత్రాలయంలో మొగోళ్ళు వచ్చేసి చక్కా బనీని ఇప్పిపోవాలా. కరెక్ట్. మంత్రాలయంలో చొక్కా బనీని కూడా ఇప్పిపోవాలా. నేను ఒకసారి పోయినప్పుడు నాకు కూడా అది బాధ అనిపించింది, కానీ వాళ్ళ రూల్స్ అవి కాబట్టి నేను కూడా చక్కా బనీని ఇప్పిపోవాల్సి వచ్చింది. అదేవిధంగా తిరుమలలో కూడా ఈవెన్ హిందువులు కూడా మొగోళ్ళు వచ్చేసి పంచ కట్టుకొని పోవాలా. అన్య మతస్థులు డిక్లరేషన్ అవుతాం. ఈవెన్ హిందువులు కూడా వచ్చేసి, భక్తులు వచ్చేసి, మొగోళ్ళు వచ్చేసి ప్యాంట్ వేసుకుంటే రానిదు, పంచ కట్టుకోవాలా. ఆడవాళ్ళు వచ్చేసి, మా స్త్రీలు వచ్చేసి చీర కట్టుకోవాలి. కాబట్టి ఇవి ఒక్కొక్క. అదే విధంగా వచ్చేసి కేరళలో వచ్చేసి అయ్యప్ప స్వామికి అక్కడ ఆడవాళ్ళను వచ్చేసి అలో చేయరు, ఒక ఏజ్ తర్వాత ఉండే వాళ్ళను. కాబట్టి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి. అది ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు కాదు, అవి దానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డులు. హలో, మీరు మాట్లాడే తులసిరెడ్డి గారు, వేరే వాళ్ళ కాల్ మ్యూట్లో అన్మ్యూట్ అయినట్టుంది, వాళ్ళు బయట ఎక్కడ ఉండొచ్చు కాక. తులసిరెడ్డి గారు మీరు మాట్లాడండి ఇప్పుడు. ఓకే 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 మాట్లాడండి. కాబట్టి ఇక్కడ తిరుమలలో వచ్చేసి డిక్లరేషన్, అన్యమతస్థుల డిక్లరేషన్ అనేది ఇది కొత్తగా వచ్చింది ఏం కాదు. అది ప్రాచీన కాలం ఉంటే లేకపోవచ్చు, కానీ మధ్యలో వచ్చింది. కానీ అది టీటీడీ వాళ్ళు వచ్చేసిన పెట్టినటువంటి నిబంధన, ప్రభుత్వాలు పెట్టిన నిబంధన కాదు, టీటీడీ వాళ్ళు పెట్టుకున్న నిబంధన. దాంట్లో వచ్చేసి అక్కడికి పోయే వాళ్ళు అన్యమతస్థులు వచ్చేసి దేవుని మీద నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది అని ఒక రాసి ఉంటారు, దాని సంతకం పెట్టాలా. దీనికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి, నీకు ఇష్టం లేకుండా పోతే పోవా, లేదా అడిగి నమ్మకం ఉంది దేవుని మీద అన్నప్పుడు ఒక సంతకం పెట్టడానికి ఏముంది? రూల్స్ అందరికీ ఒకటే కదా. మాజీ ముఖ్యమంత్రికైనా, ఎమ్మెల్యేకైనా, సామాన్యునికైనా, భక్తులకైనా. నేను చెప్పాను కదా, హిందువు కూడా వచ్చేసి పంచ కట్టుకుంటే లోపల పంపిస్తారు, పంపిరు లేకపోతే. కాబట్టి అంత చేత నేను దానికి అన్య మతస్థులకు డిక్లరేషనే, వీళ్ళకి హిందూ సేమ్ మతస్థులకు ఇది కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నువ్వు నమ్మకం లేకుండా పోతే, వాడికి పోదలుచుకోకపోతే వద్దు. లేదు నమ్మకం ఉంటే దేవుని దగ్గర సంతకం పెట్టేదానికి, నాకు నమ్మకం ఉంది సంతకం పెట్టేదానికి ఏం నీకు వచ్చేసి నామోషం నాకు అర్థం కాలేదు. కాబట్టి డిక్లరేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు. ఆయన నేను పోనన్నా చెప్పాలా, పోతే సంతకం అన్నా పెట్టాలా. అంటే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. రెండవది వచ్చేసి
ఇంకొక అంశం ఉంది తులసిరెడ్డి గారు ఇక్కడ, చెప్పండి. అంటే ప్యానెల్లో ఉన్నటువంటి అందరు మెంబర్స్ కూడా చెప్తున్నటువంటి మాట ఇది చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్లో మాజీ సీఎంకే ఈ పరిస్థితి ఎదురైతే మరి దళితుల పరిస్థితి ఏంది అండి. అంటే ఇక్కడ కాస్ట్ కమ్యూనిటీ తర్వాత ఆల్రెడీ రిలీజియన్ ఇష్యూ అనేటువంటి నడుస్తూ ఉంది, బట్ కాస్ట్ కమ్యూనిటీ ఇష్యూని కూడా పెద్ద ఎత్తున పైకి లేపాలనేటువంటి దురుద్దేశం ఏమైనా జగన్మోహన్ రెడ్డిలో ఉందా అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కరెక్ట్, దాంట్లో స్పష్టంగా తెలుస్తుంది కదా వచ్చేసి. ఇప్పుడు అన్య మతస్థులు అన్నాడు, అన్య మతస్థులు అన్నారు. ఇప్పుడు దళితులు ఎవరి కింద వస్తారు? వాళ్ళు హిందువుల కింద వస్తారు కదా. అవును, వాళ్ళకు లేదు కదా, వాళ్ళకు వర్తించదు కదా. మరి ఇంకా దీనికి అర్థం ఏముంది వచ్చేసి, ఇది అన్య మతస్థులు ఉన్నప్పుడు క్రిస్టియన్స్ గాని, ముస్లిమ్స్ గాని, సిక్కులు గాని, జైనులు గాని, బౌద్ధులు గాని, దళితులు వచ్చేసి హిందువులు. కాబట్టి ఆ ఇష్యూ ఎందుకు వస్తుంది? నువ్వు మళ్ళా మత చిచ్చు పెట్టాలని కదా. కాబట్టి డిక్లరేషన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఖచ్చితంగా తప్పు. ఇక లడ్డూ విషయంలో వచ్చేసి ఇక్కడ ఈవోకు సీఎంకు వచ్చేసి డిఫరెన్స్ కనపడతా ఉంది. ఈవో శ్యామలరావు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ఈవోనే శ్యామలరావు గారు ఏం చెప్తున్నారు? నెయ్యి కల్తీ జరిగింది వాస్తవమే, కానీ ఆ నెయ్యిని వెనక్కి పంపించాము, దాని లడ్డూల తయారీలో వాడలేదు, కాబట్టి లడ్డూలు కలుషితం కాలేదు, లడ్డూల పవిత్రత లోపించలేదు, తిరుమలకు అపవిత్రత లోపించలేదు, అసలు ఏం కలగలేదు అపవిత్రత. కాబట్టి కల్తీ అయింది వాస్తవమే నెయ్యి, దాన్ని వెనక్కి పంపించాము, దాని పైకి వచ్చేసి వాడాలి లడ్డూ తయారీలో. కాబట్టి ఇక్కడ లడ్డూల విషయంలో, తిరుమల విషయంలో అపవిత్రత జరగలేదు అని ఈవో చెప్తున్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? నెయ్యి కల్తీ జరిగింది, ఆ నెయ్యి పైకి వచ్చింది, దాని లడ్డూ తయారీలో వాడినారు, ఆ లడ్డూలు భక్తులు తిన్నారు, నైవేద్యంలో కూడా వాడారేమో, కాబట్టి మొత్తం వచ్చేసి అపవిత్ర జరిగిపోయిందని చెప్పేసి సీఎం చెప్తున్నారు. ముందు వాళ్ళిద్దరు తెలుసుకోవాలి, రైట్, వాళ్ళిద్దరు ముందు తెలుసుకోవాలి. ముందు ఈ మిగతా ఇవి కాదు. సీఎం అండ్ యువ వాళ్ళిద్దరు తెలుసుకోవాలి, ఎవరిది కరెక్ట్, ఆయనది కరెక్టా, ఈయనది కరెక్టా. కల్తీ జరిగింది వాస్తవం ఒప్పుకుంటున్నారు, అది వెనక్కి పంపించాము, పైకి రాదని ఆయన అంటున్నాడు. దీని పైకి వచ్చేసింది, వాడినారు, లడ్డూలు వచ్చేసి తిన్నారు, భక్తులు తిన్నారు, వాళ్ళ యొక్క మొత్తం వచ్చేసి జరిగిందని చెప్పేసి ఈయన అంటున్నాడు. కాబట్టి ముందు వాళ్ళిద్దరు తెలుసుకోవాలా. ఈ పరిస్థితుల్లో ఈవోనే అపవిత్ర జరగలేదు అంటే దానికి ఇదంతా రాద్ధాంతం చేయడమే కాకుండా దానికి మళ్ళా వచ్చేసి ఒక ఆయనేమో శాంతి హోమము, ఒక ఆయనేమో వచ్చేసి ప్రాయశ్చిత్త దీక్ష. రైట్, అవి రెండు ప్రస్తుతానికి తులసిరెడ్డి గారు ఆ రెండు టాపిక్స్ ప్రస్తుతానికి అప్రస్తుతం అండి. మనం కేవలం జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్, ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రాయశ్చిత్త దీక్ష గురించో ఇంకో దాని గురించో మనం మరోసారి మాట్లాడదాం, ఎందుకంటే ప్యానెల్లో మిగిలిన మెంబర్స్ని కూడా మనం మాట్లాడించాల్సిన అవసరం ఉంది. రైట్, హవెవర్ మనతో పాటు కనకారావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా జాయిన్ అయ్యారు మన ఈ డిస్కషన్లో, డిబేట్లో. ఇప్పుడు కనకారావు గారు వెల్కమ్ అండి. ఇప్పుడు మీరు చెప్పాల్సినటువంటి మాట, అసలు వైఎస్ఆర్సీపీ ఏ విధంగా డిఫెండ్ చేసుకోబోతోంది? ఓవైపు ఇందాక చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం, సీఎం స్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి, సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు. రైట్, మీరు ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? అసలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చి 28వ తేదీన మనం దీక్ష చేద్దాం రండి తిరుపతికి అన్న తర్వాత ఫ్లైట్ టికెట్లు అన్ని బుక్ అయ్యి చాలా మంది వైఎస్ఆర్సీపీ నేతలు ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి ఘటనలు కూడా ఇవాళ ఉన్నాయి మనకి. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు మీరు ఎలా డిఫెండ్ చేసుకుంటారు? సార్, ముందుగా ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీ అందరు కూడా మీకు అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఏదైతే తిరుపతి లడ్డు విషయంలో నెయ్యి కల్తీ జరిగిందనే దానికి మొత్తానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి గత ప్రభుత్వం అనేటువంటిది ఒక నిందని ఇటు నెట్టడం జరిగింది. అది మేము చేయలేదు అని మొదట్లోనే మేము చెప్పి ఖచ్చితంగా ఎలాంటి ఎంక్వైరీకి అయినా సరే, ఎలాంటి దానికైనా సరే మేము సిద్ధం అని చెప్పేసి ఆల్రెడీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, సుబ్బారెడ్డి గారు కావచ్చు, గత చైర్మన్లు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లెటర్ రాయడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా సుబ్బారెడ్డి గారు వేయటం జరిగింది. అదేవిధంగా సుబ్రహ్మణ్యం శర్మ ఆయన కూడా బీజేపీ నేత ఇవ్వటం జరిగింది. అంటే మేమంటున్నామంటే, ఒకటి, తిరుమల పవిత్రతకి ఎవరు దెబ్బతీసినా అది తప్పే, ద్రోహం. ఆ విషయంలో ఎలాంటి ఎవరికైనా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగినటువంటి నిందించిన క్రమంలో మేము ఎలాంటి తప్పు చేయలేదు, చేస్తే మీరు ఎంక్వైరీ చేసుకోండి చెప్పేసి చెప్పడం జరిగింది. దాన్ని ఇచ్చేసుకోవడం కోసం ఏదైతే వెంకటేశ్వర స్వామిని, కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి గారిని మేము దర్శనం చేసుకుంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ
అదేవిధంగా ఏదైతే ఈ పాపం మొత్తానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు కనుక ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ గుడుల్లో పూజలు చేయండి అని చెప్పాను తప్ప మొత్తం తిరుపతి రమ్మని చెప్పలేదు. ఇది మీరు ఇందాక ఏమన్నా మొత్తం తిరుపతి రమ్మన్నారా ర్యాలీలు అని చెప్పి ఎక్కడ చెప్పలేదు అసలు. కానీ ఒక మంచి హృదయంతో, ఒక త్రికరణ శుద్ధితోటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వస్తానంటే వందలాది మంది పోలీసుల్ని, డిఎస్పీలని, సిఐల్ని మోహరించే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా మరి హిందూ సమాజం సంబంధించినటువంటి ఏదైతే సంస్థలు, ధార్మిక సంస్థల నుంచి వాళ్ళ కార్యకర్తల పేరుతోటి ఒక అల్లకల్లోలం చేసేటువంటి ఒక సంఘ విద్రోహ చర్యలకి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రేరేపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ రాజకీయాల్లోకి దేవుడు ప్రస్తావన తేవటం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే తిరుమల అటువంటి ఒక ప్రతిష్టాత్మకటువంటి దేవస్థానం, అదేవిధంగా ఎన్నో కోట్ల మందికి విశ్వాసం ఉన్నటువంటి ఒక దేవస్థానం యొక్క క్రెడిబిలిటీని, అదేవిధంగా దాని ఉన్నటువంటి విశ్వసనీయత దెబ్బతీసే విధంగా ఈ రోజు లడ్డుని రాజకీయం చేసినటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏదైతే జరుగుతుందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సుబ్బరాజు గారు అయితే ఒక మాట నేను మాట్లాడతాను ఇక్కడ మీతో. ఇక్కడ నేను ఒక మాట భావాలు కాపాడాల్సిన ప్రతి ఒక్కరి మీద బాధిస్తుంది. లేదండి, లేదు మీరు ఇక్కడ ఈ మాటకి సమాధానం చెప్పి తీరాలి. అయితే తిరుమల దేవస్థానం యొక్క లేదా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, ఏదైతే ఇష్యూ జరుగుతుందో, ప్రాశస్త్యం వైశిష్టం తగ్గిపోవడానికి కారణం వైఎస్ఆర్సీపీయే. గత 5 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనీసం పిల్లలకి నీళ్లు, పాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితికి తిరుమల తిరుపతి దేవస్థానం లాగింది ఎవరు? తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదాన సత్రంలో అక్కడ కనీసం బియ్యం యొక్క క్వాలిటీ తగ్గించింది ఎవరు? మీ ప్రభుత్వం కాదు. మీరు ఎలా అంటారండి ఇవాళ ధార్మిక సంస్థలన్నీ చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నాయని, ధార్మిక సంస్థలన్నీ ఇలా ముందుకు వస్తున్నాయని? తప్పు సార్ మీరు మాట్లాడింది, మాట వెనక్కి తీసుకోవాలి. ఇది చాలా తప్పు మీరు మాట్లాడలేదు. అడ్డుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన అడ్డుకోవడం కోసం వాళ్ళు వస్తున్నారు అనేది నేను చెబుతున్నాను. నేను మీకు టికెట్లు తీసి తప్పట్లేదు. నేను వైఎస్ఆర్సీపీ నేతలు తిరుపతికి టికెట్లు బుక్ చేసుకున్నాయని నేను మీకు చూపెట్టమంటారా? లైవ్ లో నేను చూపిస్తాను. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ గ్రూప్లో నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులకి తిరుపతి రండి అని చెప్పేసి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోమని మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి మీరు ఆర్డర్ చేసినాయి నేను చూపిస్తాను. చూపించమంటారా? సార్ అభిమానం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చండి. ఏంటి దానికని పార్టీ ఆర్డర్స్ అని నేను చెప్తున్నా సార్. అభిమానం గురించి మాత్రం ఇవ్వలేదు. ఒకటి మాత్రం ఏంటంటే ఎక్కడైతే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గుడుల్లో పూజలు చేయమని చెప్ప మొత్తం తిరుపతి రండి, నాతో పాటు రండి, ర్యాలీ చేద్దాము, మొత్తం అక్కడ ధర్నా చేద్దాం ఎక్కడ చెప్పలేదు. అది మీరు డైవర్ట్ చేయబోతున్న విషయాన్ని. అదేవిధంగా మీరు ఏమంటారు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే తిరుపతి భ్రష్టు పట్టింది అంటున్నారు. ఏమంటే చంద్రబాబు ప్రభుత్వంలో జరగలేదా? ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే కదా 270కి నెయ్యి తీసుకుంది. ఇదే చంద్రబాబు ప్రభుత్వంలో కదా 1000 కాళ్ళ మండపాన్ని పడేసింది. ఇదే చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా సదవర్తి భూములు మొత్తాన్ని ఇచ్చేసింది. ఇదే చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా మరి కృష్ణా పుష్కరాలు సంబంధించినటువంటి విజయవాడ ఉన్నటువంటి దాదాపు 41 గుళ్ళు పడగొట్టింది. అందువల్ల ఏంటంటే మీరు ఒక డిబేట్ జరిపేటప్పుడు, ఒక డిబేట్ ని ప్రజల్లో తీసుకెళ్ళేటప్పుడు ఒక పార్టీని ముద్దాయి చేసి మిగిలినంతా మంచి వాళ్ళటువంటి భావాన్ని మీరు చేయడం అనేది నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు సార్. మళ్ళీ కరెక్ట్ చేస్తాను నేను మిమ్మల్ని. ఇక్కడ ఒక మాట అర్థం చేసుకోండి. సరే చంద్రబాబు నాయుడు హయాంలో లేదా గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఇవన్నీ జరుగుంటే మీరు ఎందుకు కరెక్ట్ చేయలేదు? మీరు ఎన్డీఏతోనే అంటగాగారు గత 5 ఏళ్ల పాటు. అది మీరు మర్చిపోయినట్టున్నారు. ఎన్డీఏలో మీరు కూటమిగా ఉన్నారు గత 5 ఏళ్ళు. ఇవాళ మీరు మీ అధికారం పోయింది కాబట్టి టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎన్డీఏలో అధికారంలో ఉన్నారు. గత 5 ఏళ్ళు మీరు అంటగాగారు మోడీతో, అలాగే ఎన్డీఏ ప్రభుత్వంతో. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు క్లారిటీగా మాట్లాడాలి సార్. బీజేపీని ఇంకా మోడీని అనలేదు. మీరు ఎప్పుడెందుకు ఇది చేస్తున్నారు? ముందుగానే మీరు ఎందుకు ఊహించుకుంటారు? మేమేమంటున్నామంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ మీద అంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక సంస్కరణలు తెచ్చేసి ప్రజలకు చేరువయ్యే విధంగా ఏదైతే దాదాపు 9 దేవస్థానాల్ని భారతదేశ వ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా టెంపుల్ నిర్మించేటువంటి పరిస్థితి గత ప్రభుత్వం తీసుకుంది. అంతేకాదు దాదాపు 9,000 మంది పైగా దాంట్లో ఉద్యోగస్తులకు మొత్తం ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్ చేయటం, అదేవిధంగా ఎన్నో అక్కడ ఉండే పూజారులకి జీతాలు పెంచడం, అనేకటువంటి సంస్కరణలు తెచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక పక్క కరోనా వంటి విపత్తు వచ్చినప్పుడు కూడా, కరోనాకు ప్రపంచం మొత్తం కూడా ఇదైపోయి చివరికి వెంకటేశ్వర స్వామి గుడి కూడా తాళాలు వేసుకునే పరిస్థితిలో నుంచి అంత నష్టకాలం ఉన్న క్రమంలో కూడా తిరుపతికి ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగౌరవం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. రైట్. మీరు అలాగే ఆగండి సార్. అయితే పని చేద్దాం. సుధాకర్ రెడ్డి గారు ఏపీ టీడీపీ నుంచి జాయిన్ అవుతా ఉన్నారు. సుధాకర్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్. ఇప్పటి వరకు కనకరాజు గారు చేసినటువంటి కామెంట్స్ మీరు ఏమంటారు? సార్ నమస్తే అండి, అందరికీ నమస్తే. నమస్తే సార్.
ఇక్కడ మిగతా అన్ని పక్కన పెడతామండి. ఈ రోజు విషయాన్ని స్పష్టంగా ఆలోచిద్దాము. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన రద్దు చేసుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నా మతం మానవత్వం అన్నారు. ఉమ్, ఇక్కడ మళ్ళీ కనకారావు గారు ఇప్పుడు కాకుండా మళ్ళీ చెప్పండి. మానవత్వం అయితే ఆయన భార్య ఆయన వెంట రాదు గుడికి, తల్లి ఆయన వెంట లేదు, చెల్లి ఆయన వెంట లేదు, కుటుంబ సభ్యులు ఆయన పట్టించుకోరు, ఆయన మానవత్వం గురించి మాట్లాడతారు. రెండు, ఆయన మానవత్వం చెప్తూ నా కులం ఏదో అందరికి తెలుసు, నేను రెడ్డి కదా అన్నట్టు చెప్పాడు. ఆయన కులాన్ని గురించి మాట్లాడతాడు, మతం కాదంటాడు. ఉమ్, కులాలు లేకుండా మతాలు లేకుండా ఉండవు. ఆయన అంత మానవత్వం అయితే నేను రెడ్డి కూడా కాదని చెప్పండి, రెడ్డి పదవి తీసేసేయండి, రెడ్డి జగన్ మోహన్ అని పెట్టుకోండి. ఉమ్, నేను రెడ్డి అంటాడు, అంటే నా కులం నీకు తెలియదా అంటాడు, మళ్ళీ మతం అంటాడు, మానవత్వం అంటాడు. సరే, ఈ ఆచారాలు వ్యవహారాలు తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్కొక్క గుడిలో ఒక విధంగా ఉంది. ఇక్కడ తిరుమలలో నేనైనా ప్యాంట్ వేసుకొని పోతే లోపలికి రానివ్వరు. నేను 20 ఏళ్ళుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకి ట్రైనింగ్స్ ఇస్తున్నా, 24 ఏళ్ళు ఇప్పుడు 2000 నుంచి. నేను పోతే కూడా పక్కన వేసేస్తారు. ఏమన్నా చెప్పులు వేసుకొని గుళ్ళకి పంపిస్తారా? ఎక్కడ పంపించరు కదా. ఇప్పుడు అక్కడ నాకు బాగా మంత్రాలు వచ్చు, టక్కు టై చేసుకొని సూట్ వేసుకొని వెళ్ళి నేను ఒక మంత్రాలు చదువుతానంటే ఎవరైనా ఒప్పుకుంటారా? నేను బ్రాహ్మణుల కంటే బాగా మంత్రాలు నేర్చుకున్నాను, సంస్కృతం వచ్చు, నేను పెద్ద ట్రైనర్ని, సైకాలజిస్ట్ ని, నేను మంత్రాలు మాట్లాడుతానంటే ఒప్పుకుంటారా? సాంప్రదాయాలు పాటించక తప్పదు. ఆయన క్లియర్ గా ఈ రోజు దొంగ దొరికిపోయాడని. జగన్మోహన్ రెడ్డి గారు హిందువు కాదని తేలిపోయింది. నేను ఉదయం కూడా మధ్యాహ్నం ఒక టీవీలో చెప్పాను, ఆయన ఎట్టి పరిస్థితుల్లో డిక్లరేషన్ లో సంతకం చేయరు, డిక్లరేషన్ లో సంతకం చేస్తే హిందువులు ఓట్లేయరు, ఒకవేళ చేయకుండా పోతే ఆడ కుదరదు. ఆయన ఆ మతం చెప్పలేడు, ఈ మతం చెప్పలేడు, కులం మాత్రం చెప్పుకుంటాడు. ఆయన రెడ్డి అనే కులం చెప్పుకుంటాడు. నిన్ననే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అసలు ఆయన రెడ్డే కాదంటారు. మైసూరా రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు. అలాగే పార్థ సారథి గారని వాళ్ళ తాతని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉంటే కొట్టేయబడ్డాడు. ఆయన కూడా చెప్తాడు, అక్కడ అందరికీ తెలుసు ఆయన రెడ్డి గారు, కానీ రెడ్డి అనేది క్లెయిమ్ చేసుకుంటారు. ఇక్కడ రాయలసీమలో రెడ్ల ప్రాబల్యం ఉంది కాబట్టి రెడ్డి అంటారు. అయితే ఆ అంతలో వచ్చేటప్పుడు మతం లేదంటారు, మానవత్వం అంటారు. ఇది ఒకటి స్పష్టంగా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రెడ్డి ఒప్పుకుంటా, హిందువా క్రిస్టియన్నా చెప్పేసేయండి. నేను బైబిల్ చదువుతాను, మసీదులకు వెళ్తాను, ఇది నేను కూడా చదువుతానండి, నేను బైబిల్ చదువుతాను, నేను మసీదుకు పోతాను, నేను వాళ్ళతో పోతాను, వాళ్ళ దగ్గర కూర్చుంటాను, నేను కూడా ముస్లింలతో బిర్యానీ తింటాను, క్రిస్టియన్స్ ఇళ్ళకి వెళ్తాను, భోజనం చేస్తాను, కానీ నేను హిందువుని. నువ్వు హిందువుగా ఉన్నావా లేదా చెప్పాలి. హిందువు అంటే స్పష్టంగా చెప్పండి. హిందువు అనుకుంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఎప్పుడైనా భార్యను వెంట పెట్టుకుని బట్టలు సమర్పించావా? రామాయణ కాలంలో రాముడు యజ్ఞం చేయాలంటే సీత అడవిలో ఉంది కాబట్టి ఒక విగ్రహాన్ని, ప్రతిమను పక్కన పెట్టుకొని చేసేది. ఇది హిందూ ధర్మం. భార్యనే వెంట పెట్టుకోలేని వ్యక్తి నేను హిందూ అంటాడు. హిందూ అయితే భగవద్గీత చదువుతానని చెప్పి రోజు 4 గోడల మధ్య బైబిల్ చదువుతాంట, అంటే బహిరంగంగా చదివితే అందరికి తెలిసిపోతుందన్న. ఈ కరెక్ట్ గా ఆయనది పిచ్చి మాటలని తేలిపోయిందండి. అబద్ధాలు చెప్తున్నారు. ఏదో చెప్తారండి వాళ్ళ పార్టీలో, వాళ్ళు ఏం చెప్తారో మనకు అర్థం కాదు. ఆవు కూడా ఏదో తినేస్తే దాంట్లో పాలల్లో పంది కొవ్వు, ఆవు కొవ్వు వచ్చేస్తుందంట. కొత్త సైన్స్ డాక్టర్ గారు చెప్పాలి. తులసిరెడ్డి గారు డాక్టర్ గా, అన్నా నాకు తెలీదు ఏదంటే తిట్టి అలాంటి పాలు వస్తాయేమో తులసిరెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే నేను సైకాలజిస్ట్ ఆయన మాట డాక్టర్ కాదు. అంటే బిర్యానీ తింటే బిర్యానీ పాలు, చికెన్ తింటే చికెన్ పాలు, లేకంటే కూరగాయలు తింటే కూరగాయలు పాలు వస్తాయి, పాలుగా ఉంటాయి. లేకపోతే రక్తం ఒక్కొక్కరిలా ఆహార పదార్థాల గురించి రక్తం మారుతుందా? రక్తంలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకే విధంగా ఉంటాయి. అడ్డుగోలు మాట్లాడుతూ గొడవలు సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. మీకు సార్ ఎవరు రానన్నారండి. కరుణాకర్ రెడ్డి గారు తప్ప ఇంకా ఏ లీడరు మా చిత్తూరు జిల్లాలో తిరుపతికి రాలేదు. గొడవలు ఎందుకని ఆయన పార్టీలోనే మద్దతు లేదు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు రాలేదు, మిథున్ రెడ్డి గారు రాలేదు, నారాయణ స్వామి గారు రాలేదు, రోజా గారు రాలేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కనిపించలే, కొడుకు కనపలే, ఎవరు వీధుల్లో రాలే. కరుణాకర్ రెడ్డి మాత్రం ఊరిక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పార్టీలో కూడా మద్దతు లేదు. తోక ముడిచి వెళ్ళిపోయి దానికి ఇదేదో చెప్తున్నారు. ఏం తాత పడిపోయావంటే అది ఒక లఘు అని అంటారు. ఇట్లాంటి తులసిరెడ్డి గారికి బాగా తెలుసు. ఇది లఘువేమంటే ఆయన ఏదో
ధైర్యంగా చెప్పండి, క్రిస్టియన్ అని చెప్పండి. ఏమండి ఏం తప్పేమి? క్రిస్టియన్నే, నేను క్రిస్టియన్, రాజకీయాలు చేస్తా, ముఖ్యమంత్రి కాకూడదని ఏం లేదా? రాజ్యాంగంలో క్రిస్టియన్ ముఖ్యమంత్రి కాకూడదు, ముస్లిం ముఖ్యమంత్రి కాకూడదు అని ఉందా? దమ్ముంటే రెడ్డి అని చెప్పుకుంటాడు సిగ్గు లేకుండా. రెడ్డి ఎవడి లాంటి తోక ముడిచి పారిపోడు. దమ్ముంటే సవాల్ అని చెప్పు, నీ మతం చెప్పు. ఏం మతం మారచ్చు? భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది, భావ స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం ఎన్నో స్వేచ్ఛలు కల్పిస్తే నేను క్రిస్టియన్ని చెప్పు, లేదా హిందువు వెళ్ళొద్దు. ఈ అడ్డుగోలు మాటలు ఎందుకండి? కులాలను రెచ్చగొట్టి అక్కడ ఓట్లు కావాలి, ఇక్కడ రెడ్లు, నేను రెడ్డి అని చెప్తే రెడ్లు స్ట్రాంగ్ గా ఉంటారు, నేను ఇంకొక మతం వెనకపోతే ఆ మతస్థుల ఈ కుల మతాలను రెచ్చగొట్టి 2019లో గెలిచారు. అది వికటించింది, చిత్తుగా ఓడిపోయారు. ఇప్పుడు కానీ ఇక్కడ వచ్చుంటే అండి, అంటే నేను వెగతాళి కాదు, మున్సిపాలిటీ వాళ్ళు కుక్కల్ని పట్టి ఎలాగైతే బోన్ లో ఎక్కించి అడవిలో వదిలేస్తారో అలా వదిలేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. తోక ముడిచాడు. ఇంకకైనా నిజాయితీగా మాట్లాడు, నేర్చుకుంటే ఆయన 10 కాలాలు రాజకీయాల్లో ఉంటారు, లేకపోతే అందరూ జనం చీకొడతారు. ఎవరు మేము టీడీపీ వాళ్ళు, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు కార్మిక సంస్థలు వాళ్ళు వస్తారండి. వాళ్ళ దేవుణ్ణి విమర్శిస్తే ఇప్పుడు ఆయన కనకారావు వాళ్ళ మతాన్ని ఏమైనా విమర్శిస్తూ ఒప్పుకుంటారో చెప్పండి? అగ్రీడ్ టు సమ్ ఆఫ్ యువర్ పాయింట్స్ టు మేజర్ ఎక్స్టెంట్. కాకపోతే ఏంటంటే ఏ వ్యక్తిని కూడా, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన స్థాయి ఆయనది, ఆయన ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అలాగే రాష్ట్రంలో ఒక పార్టీ నాయకులు, ఆయన ఖచ్చితంగా ఆయన రెస్పెక్ట్ చేయాలి. మీరు కుక్క గిక్క అనేటువంటి పదాలు, అది మున్సిపాలిటీ వాళ్ళు అనేటువంటి పదాలు, దాన్ని నిజంగా నేను ఇలాంటి అంటే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి లీడర్లంతా, మీరంతా ఎక్స్పర్టీస్గా ఉన్నటువంటి మీరు ఇలా మాట్లాడతారని మేమైతే అనుకోలేదు. బట్ హవెవర్ ఆ మాటలు మీరు వెనక్కి తీసుకుంటే మంచిది. మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి మాటలో 2 పాయింట్లు నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి. ఇది ప్యానెల్లో ఉన్నటువంటి అందరు మెంబర్స్ దీనికి సమాధానం చెప్తారని నేను కూడా అనుకుంటాను. రైట్, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ 12 నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమైంది. దాంతోపాటు జూలై 6వ తేదీ తర్వాత వచ్చిన 4 నెయ్యి ట్యాంకర్లు టెస్టులో ఫెయిల్ అయ్యాయి. అలాగే 100 రోజుల పాలనను డైవర్ట్ చేయడానికే లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 19 టీటీడీ ఆఫీస్ నుంచి ఎన్డీడీబీ రిపోర్ట్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 18న చంద్రబాబు మాట్లాడితే మరుసటి రోజే ఈ డీటెయిల్స్ అనేటివి రిలీజ్ అయ్యాయి. 20న కల్తీ నెయ్యి వాడలేదు, 22న ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో మళ్ళీ స్పష్టత ఇచ్చారు. డేట్లతో సహా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. మరి టీడీపీ లీడర్ అయినటువంటి వాళ్ళు ఎలా చెప్తారనేటువంటి చూద్దాం. బట్ దీంతో పాటు ఒక మాట విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. ఇప్పటివరకు మీరు విన్నారు, తులసిరెడ్డి గారి మాటలు విన్నాం, మనం కనకరాజు గారి మాటలు విన్నాము, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారి మాటలు కూడా విన్నాం కదా. మీరేమంటారు అసలు ఈ టోటల్గా అవుట్లైన్గా చూసినటువంటి అంశాన్ని? వాళ్ళు నాకు ముందు డిబేట్లో పాల్గొన్న వక్తలు సుధాకర్ రెడ్డి గారు కానీ తులసిరెడ్డి గారు కానీ చెప్పింది వాస్తవంగానే అనిపిస్తుంది. అందులో దాపరికం లేదు, వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా కరెక్టే. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కానీ, మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో కానీ అనేక సార్లు తిరుమల పవిత్రతకు సంబంధించి అపశృతులు చోటు చేసుకున్నాయని మధ్యలో అప్పుడప్పుడు వార్తల్లో మనం వినేవాళ్ళం. అందులో సందేహమేం లేదు, వాళ్ళిద్దరు చెప్పింది కరెక్టే. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పును సమర్థించుకోవడానికి మొండిగా, ఆయన జగమొండి, ఆయన రణచండి చెప్పాలంటే. మొదటి నుంచి మొండివాదంలో ఆయన లబ్ధ ప్రతిష్ఠుడు. మొండి వైఖరితో ఆయన రాజకీయం ప్రారంభించాడు. అదేవిధంగా మొండి వైఖరితో తన వారందరినీ కూడా దూరం చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తను క్రైస్తవుడు అనేది అది ఇంకా అందరికీ తెలుసు. కానీ తను సమర్థించుకోవడానికి అనేక ఎత్తుగడలతో చివరికి స్వరూపానంద సరస్వతి శారదాపీఠం విశాఖపట్నం ఆయన ద్వారా హిందూ మతం తీసుకున్నట్టుగా ఒక ప్రకటన జారీ చేశారు. అప్పట్లో వార్తలు వచ్చాయి. అదేవిధంగా ఆయన మొదట్లో చెప్పులు వేసుకునో షూ వేసుకొని పోయాడని గడ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ప్యాంట్ వేసుకొని పోయాడు, పంచె కట్టుకోలేదు అనేది మనం విన్నాం. అదేవిధంగా ఆయన మరి హిందూ దేశంలో, భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కలియుగ దైవం వెంకటేశ్వరుడు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని గూర్చి కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలను కానీ, వారి భక్తులను కానీ
ఆ విశ్వాసాలను కానీ గౌరవించకపోతే నువ్వు ప్రజల్లోకి వెళ్ళినా నిన్ను నమ్మట్లేదు అని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కొంతమంది పీఠాధిపతులు కొంతమంది సలహా ఇచ్చారు. ఆ సలహా జ్యోతిష్కులు వీళ్ళంతా ఆ సలహాను అనుసరించి ఆయన ఒక నటించడం అనేది ఆయనలో నటన ఎక్కువ శాతం ఉంది. నటిస్తూ ఆయన శారదాపీఠం పీఠాధిపతిని కలవడం, అక్కడ హిందూ ధర్మానికి సంబంధించి మంత్రతంత్రాలు అవన్నీ నేర్చుకున్నట్టు మాట్లాడినట్టు పోతే ఆయనకి ఏదో బాప్టిజం లాగా హిందూ మతంలో కూడా ఆ మంత్రాల ద్వారా మంత్రస్నానం చేయించినట్టు ఈ విధంగా మనం వార్తల్లో తెలుసుకున్నాం. అయితే అప్పటి నుంచి ఆయన జాతకం మారింది. ముఖ్యమంత్రి కావడానికి మేము చెప్పినట్టు నువ్వు యజ్ఞాలు యాగాలు చేసావు, అదేవిధంగా హిందూ మతాన్ని మంత్ర స్నానం చేసి హిందూ మతం దీక్ష తీసుకున్నావు కాబట్టి నీకు ముఖ్యమంత్రి పదవి దక్కిందని చెప్పేసి ఈ శారదాపీఠం అధిపతి ఇతర జ్యోతిష్కులు కూడా ఆయన నమ్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన నటన మరింత పెంచుకొని అప్పుడప్పుడు తిరుపతికి పోయి రావడం, మాట్లాడితే నేను 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించాను అంటాడు. ఇందాక సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా పోతారు సహజంగా. భద్రాచలం రామాలయానికి పోయినా ఇంకెక్కడికి పోయినా పట్టు వస్త్రాలతో భార్యను కూడా సతీ సమేతంగా తీసుకుపోతారు. అలాంటిది ఏం లేదు ఆయనకి. ప్రతి సంవత్సరం ఆయన తన ఇష్టదైవం అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి పోతాడు. అందుకు అభ్యంతరం ఏం లేదు. వాటికన్ సిటీకి పోవచ్చు, జెరూసలేం పోవచ్చు, కానీ ఆయన దాచిపెడతాడు. ఇందాక వక్తలు చెప్పినట్లు ఆయన ఎందుకు దాచిపెడతాడు? నా మతం క్రైస్తవ మతం అని చెప్పుకోవచ్చు కదా. అనేక మంది రెడ్లు క్రైస్తవ మతం తీసుకున్నారు, కమ్మవారు తీసుకున్నారు, పోతే ఈ ఇతర అనేక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేక మంది క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. తప్పేముంది? ఇప్పుడు ప్రపంచం మొత్తానికి ఇప్పుడు దేవుడు సర్వంతర్యామి. అన్ని చోట్ల ఒకే భాష ఉండదు, అన్ని చోట్ల ఒకే రంగు ఉండదు, అన్ని చోట్ల ఒకే ఆచార వ్యవహారాలు ఉండవు, అన్ని చోట్ల ఒకే ఆహార పదార్థాలు ఉండవు. విశాలమైన ప్రపంచంలో లోకో భిన్న రుచి అన్నట్లు అదేవిధంగా ఆచరించడంలో పోతే దైవం పట్ల ఆరాధనా భావం పెంచుకోవడంలో రకరకాల మతాలు రకరకాల దేవుళ్ళని విశ్వసించడం అనేది ఈ లోకంలో సహజం. నా మతం క్రైస్తవ మతం, నేను యేసు ప్రభువును కొలుస్తానని ధైర్యంగా చెప్పడు. అదేవిధంగా మరలా నేను హిందూ మతం తీసుకున్నానని చెప్పేసి ఆ రోజు మంత్రస్నానం చేసి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో మరి హిందూ మతంలోకి ప్రవేశించినట్టు తను క్రైస్తవాన్ని వదిలినట్టు చెప్పడం, మరి ఇవన్నీ ఏంటి? పోతే ఇదంతా నటన ముఖ్యమంత్రి పీఠం కోసం. అట్లనే ముఖ్యమంత్రి ప్రజలకి ఏమన్నా జనరంజక పరిపాలన అందించాడా? అది లేదు. పోతే 5 సంవత్సరాలు దాన్ని వ్యాపార కేంద్రం చేశాడు, అధికారాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చుకున్నాడు. మొత్తం 60 చిల్లర ప్రభుత్వ శాఖలని ఎలా కొల్లగొట్టాలా, ఎలా దోచుకోవాలా, మైండ్ గేమ్. ఎవరైనా మాట్లాడితే మేము బాధ్యతాయుత స్థానంలో అధికారంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్న మమ్మల్ని వాళ్ళు అడగడం ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న హక్కు, ప్రాథమిక హక్కు. వాళ్ళు ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పాలి కదని ఆయన కానీ ఆయన మంత్రివర్గ సహచరులు కానీ ఆయన పార్టీలో రాష్ట్ర జిల్లాల కార్యవర్గాలు కానీ ఎదురుదాడికి దిగడం, మాట్లాడితే వాళ్ళ హక్కుల్ని హరిస్తూ వాళ్ళని 3rd డిగ్రీస్ ఉపయోగించి పోలీసుల్ని విజయభాస్కర్ గారు, అంటే మనం గత 5 ఏళ్ళు జరిగినటువంటి మాటలు మాట్లాడుతున్నాం కానీ ప్రస్తుతానికి ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఆయన ధోరణి ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా తిరుపతి లడ్డును కూడా వాళ్ళు వ్యాపారంగా మార్చారు. 319, 340, 320 రూపాయలు నెయ్యి ఎట్టు వస్తుందండి? మా గేదె పాలు నుంచి తీసిన నెయ్యి 1200 నుంచి 1400 గ్రామాల్లో అమ్ముతున్నారు. ఇప్పుడు ఎక్కడో మాల్స్లో కాదు, గ్రామాల్లో. ఇప్పుడు పోయి అడగండి, ఏ ఊర్లో అయినా, తులసిరెడ్డి గారి ఊర్లోనో, సుధాకర్ రెడ్డి గారి ఊర్లోనో, మా ఊర్లోనో, లేకపోతే ఇంకా వెల్సన్ని అడగండి. మా వెల్సన్ నాకు పాత మిత్రుడే, మా ఊరే కావలే. మరి ఇప్పుడు కనకారావుని అడగండి, టంగుటూరులోనో ఒంగోలులోనో ఎంతకు అమ్ముతారనేది. మరి 1200 నుంచి 1400 నెయ్యి, మామూలు నెయ్యి. అదేవిధంగా ఇప్పుడు పంది కొవ్వు, ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్, పంది కొవ్వు 1000 రూపాయల పైన ఉంటుంది అన్నాడు. అసలు సాధారణ పందుల నుంచి కొవ్వు తీరు, అడవి పందుల నుంచే కొవ్వు తీస్తారు. ఎందుకంటే ఔషధ గుణాలు ఉంటాయి అడవి పందులో. అడవి పంది తినడానికి కూడా ఉపయోగిస్తారు, అది మంచి రుచికరంగా ఉంటుందని దాన్ని ఊరగాయ పచ్చడిగా కూడా పెడతారు. ఊరగాయ పచ్చడిగా పెడతారు. తెలంగాణ రాయలసీమలో బ్రహ్మాండంగా పెడతారు, ఇంకా ఎక్కువగా. కోస్టల్లో కూడా పెడతారు, కానీ తెలంగాణ రాయలసీమలో పెడతారు. దానికి ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి, ఆ మాంసం రుచికరంగా కూడా ఉంటుంది. పైగా
ఆ ఆయిల్ నడువు నొప్పికి, మోకాళ్ళ నొప్పికి, మెడల నొప్పులకి, భుజాల నొప్పులకి బాగా వాడతారు నొప్పులకి. ఓకే. కాబట్టి ఆ నూనె ఎక్కువ కాస్ట్లీ. 4,000 దాకా అమ్ముతారు. 2,000 నుంచి 4,000 దాకా అడవి పంది కొవ్వుతో తీసినటువంటి నూనెని 2,000 నుంచి 4,000 రూపాయలకి అమ్ముతారు. మామూలు పంది నుంచి కొవ్వు తీరు. కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి పందులన్నిటి నుంచి తెస్తారు, 1,000 రూపాయలు అది అని చెప్తాడు. మరి 1,000 రూపాయలు అంతలా కాస్ట్లీ నెయ్యిని ఎట్లా కలుపుతాం మేము ఈ నెయ్యిలో అంటాడు. సాధారణ నెయ్యి ఖరీదు ఎక్కువ, పైగా గోవు పవిత్రమైందని, ముక్కోటి దేవతలకు ప్రతిరూపం అని చెప్పేసి ఆ గోవు నుంచి తీసేటటువంటి కొవ్వు ఫ్యాట్లో కలిపారంటే అసలు పంది కొవ్వు అంత ధర, ఆవు ఇది ఎంత ధర, కాబట్టి దీంట్లో ఎట్లా కలుపుతాం అది ఇదని ఏదో చెప్తుంటాడు. నేను మొన్న డిబేట్లో చెప్పినట్టుగా ఆ రోజు ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం మొదలైందే 1857లో. మొదలై 90 సంవత్సరాలకి స్వాతంత్రం తెచ్చుకున్నామంటే ఆ రోజు హిందువులకి ఆవు కొవ్వు, ముస్లింలకు పంది కొవ్వు పూసిన తోటాలు ఇచ్చారనే ఇస్తేనే కదా ఆ రోజు ప్రథమ భారత స్వాతంత్రం సంగ్రామం ప్రారంభమైంది. అదేవిధంగా ఈరోజు ఈ తిరుపతి లడ్డు విషయం రాజుకొని ఇది కార్చిచ్చుగా మారుతూ ఉంది. హిందువుల మనోభావాలను పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్ని హత్య చేసింది. దీని మీద అనేక హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళంతా మత ప్రచారకులు అయితే ఏమి, అదేవిధంగా హిందూ మతానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ అయితేమి, అదేవిధంగా అనేక రాజకీయ పార్టీలు అయితేమి, మామూలు భక్తులు అయితేమి దీని మీద చాలా గందరగోళానికి గురై, ఇదే కాదు ఈయన 5 సంవత్సరాల పాలనలో నేను లడ్డు ఒకసారి చూశాను, బూజు బట్టి ఉంది. బూజు పట్టిన లడ్డు నేను చూశాను, కళ్ళతో చూశాను. అదేవిధంగా ఈయన కాశ్మీర్ నుంచి ఇంతవరకు ఎక్కడ మీడియాలో రంది ఇప్పుడు విషయం, కాశ్మీర్ నుంచి కుంకుమ పువ్వు వాడతారు తెచ్చి, మంచి కుంకుమ పువ్వు ఏ గ్రేడ్, కానీ వీళ్ళు 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ తెస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా హిమాలయన్ డియర్ అంటే కస్తూరి మృగం, మనం తెలుగులో వ్యవహారికంగా కస్తూరి మృగం అంటాం, దాన్ని ఇంగ్లీష్లో హిమాలయన్ డియర్ అంటారు. మరి హిమాలయన్ డియర్ నుంచి తీసేటటువంటి పదార్థాన్ని మరి సుగంధ ద్రవ్యాల్లో కానీ ధూపదీప నైవేద్యాల్లో వాడతారని మరి సాంప్రదాయం. మరి అది సేకరణ అసలు ఆపేశారని, సేకరిస్తే తక్కువ క్వాంటిటీలో సేకరించారని, తెచ్చింది కూడా చాలా నాసిరకంగా ఉందని ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా మూడవది మస్క్ ఇది ఉంది, ఇది పిల్లి, పునుగు పిల్లి. ఈ పునుగు పిల్లి సహజంగా తిరుపతిలో వెటర్నరీ కాలేజీలో పెంచుతారు, అది నేను స్వయంగా కళ్ళతో చూశాను. బోన్లో పెట్టి పెంచుతారు. అవి హైట్ కూడా మన పెద్ద కుక్కల సైజు ఉంటాయి, చాలా ఫెరోషియస్. వాటికి ఒక మనం దంచుతారు కదా, అది మన రోలు ఇది పచ్చడి దంచే ఇది కొయ్య ముక్క మధ్యలో పెడతారు. అది పాసు పోసేటప్పుడు కుక్కలాగా కాలు ఎత్తి పోస్తుంది. అప్పుడు అది కారుతుంది, అది స్రవిస్తుంది. ఆ స్రవించింది వారానికి ఒకసారి బ్లేడ్ పెట్టి చిన్నగా ఆ వుడ్ నుంచి, ఆ పెట్టిన కొయ్య ముక్క నుంచి చిన్నగా పేపర్ పెట్టి గ్లాస్ పెట్టి సేకరిస్తారు. అలా వారానికి కలెక్ట్ అయింది తీసుకుపోయి ఇది చేస్తారు. వాటి ఇప్పుడు బాగా భక్తుల సంఖ్య పెరిగింది, తిరుపతికి రాకపోకలు. మరి భక్తుల సంఖ్య పెరిగింది కాబట్టి, అందుకు అనుగుణంగా ధూపదీప నైవేద్యాలు పెరిగాయి కాబట్టి, అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు పెరిగాయి కాబట్టి, అందుకు అనుగుణంగా పునుగు పిల్లుల సంఖ్య కూడా పెంచలేదని ఆరోపణ ఉంది. మొత్తానికి ఏంటంటే వాళ్ళకి హిందూ ధర్మం మీద ఇంట్రెస్ట్ లేదు, అంటే హృదయపూర్వకంగా లేదు. ఏదో ప్రజలంతా తిరుపతికి పోతున్నారు, మనం ఏదో పాలనా పగ్గాలు చేపట్టాం కాబట్టి మనం ఏదో తూతూ మంత్రంగా ఆ వ్యవహారాలు జరిపించాలా అనే ఉద్దేశంతో ఉంటే, ఆయన అనుచరులు దాన్ని ఆ టెండర్స్ ప్రక్రియలో కానీ ఇతరత్ర అక్కడ ఉన్నటువంటి ఈ భోజన పదార్థాలు అయితేమి, ప్రసాదాలు అయితేమి, ఇతర దర్శనాల టికెట్లు అమ్ముకోవడంలో అయితేమి, వాటిల్లో కూడా పూర్తిగా అక్రమాలకి అన్యాలకు, అంటే స్లోగా అవన్నీ మేము బయట పెడతాం ఆల్రెడీ కూటమి ప్రభుత్వం చెప్తానే ఉంది. మరి భోజనాల మీద ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. అదేవిధంగా అక్కడ ప్రసాదాల మీద లడ్డు ఒక్కటే కాదు, మిగతా ప్రసాదాల విషయంలో అంతకుముందు బ్రహ్మాండమైన పొంగలు పెట్టేవాళ్ళు అక్కడ మిరియాలతో, అదేవిధంగా దద్దోజనం పెట్టేవాళ్ళు, అవన్నీ లేవు కదా ఇప్పుడు. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ స్టాల్స్ ఉండేవి, అవన్నీ లేవు ఇప్పుడు. ఆ పవిత్రత లేదు, ఆ శాంక్టిటీ లేదు, ఆ ప్యూరిటీ లేదు. మరి అదేవిధంగా ఆ సత్రాల విషయంలో ఆ సత్రాలంతా నాసిరకంగా తయారైపోయినాయి, వాటి మెయింటెనెన్స్ లేదు. ఆడ గంజాయి వాళ్ళు ఎర్రచందనానికి ఎండేంజర్డ్ స్పీషీస్ ఆఫ్ ఇండియా లిస్టులో రక్తచందనం ఉంది. ఆ రక్తచందనం ఉండేది
చాలా భారతదేశం మొత్తంలో తక్కువ పార్ట్స్లో ఉంది. అందులో రాయలసీమలో కడప జిల్లాలో కొంత ప్రాంతంలో ఉంది, చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుమల చుట్టుపక్కల ఉంది, నెల్లూరు జిల్లాలో మర్రిపాడు మండలంలో మాత్రం, అనంతసాగరం మండలంలో మాత్రమే ఈ రక్తచందనం ఉంది. రైట్, దాని కంటిన్యూషన్ తీసుకుందాం సార్. ఎందుకంటే ఇక్కడ ఒకసారి మనం విల్సన్ గారితో కూడా మాట్లాడదాం. పాప ఆయన చాలాసేపు నుంచి నేను అలాగే హోల్డ్లో పెట్టాను. విల్సన్ గారు, మీరు ఇప్పటివరకు జరిగినటువంటి కామెంట్స్ చూశారు, అందరూ చెప్పినటువంటి స్టేట్మెంట్స్ విన్నారు, ఇన్ఫాక్ట్ నా స్టేట్మెంట్ కూడా విన్నారు. అయితే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్లో సెక్యులర్గా చెప్పుకునేటువంటి హిందువుల పార్టీగా చెప్పుకునేటువంటి బీజేపీ పార్టీ ఉంది. బీజేపీ పార్టీ ఇలాంటి స్టేట్మెంట్లు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ కానీ జనసేన కానీ చేస్తుంటే బీజేపీ ఏం చేస్తుంది అని చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఆయన వాడారు. దాంతోపాటు ఆయన కంటిన్యూషన్ కంక్లూజన్లో ఓ మాట అన్నాడు, మాజీ సీఎంకే ఈ పరిస్థితి ఎదురైతే మరి దళితుల పరిస్థితి ఏంది అని, నా మతం మానవత్వం, ఇదే నా డిక్లరేషన్ అంటూ మీరు డిక్లరేట్ చేసుకోండి అంటూ ఆయన ఒక మాట వదిలేసి ప్రెస్ మీట్ని కంక్లూడ్ చేశారు. సో దీన్ని బీజేపీ పార్టీ నాయకులుగా కావచ్చు, లేదంటే సెక్యులర్గా చూస్తారా, లేదా హిందువుల పార్టీ అని చెప్పేటువంటి బీజేపీ పార్టీగా చూస్తారా, అసలు బీజేపీ ఎలా చూస్తుంది, అసలు మీరు ఏమంటారు దీనిపైన? నమస్తే అండి. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు విజయ్ భాస్కర్ గారికి, తులసిరెడ్డి గారికి, అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారికి, సోదరుడు కనకారావు గారికి, చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇప్పటిదాకా విజయ్ భాస్కర్ గారు చెప్పినట్టు మొత్తం ఏం జరిగిందో, ఎలా జరుగుతుందో అనేది మొత్తం స్పష్టంగా చెప్పారు. తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే చాలా విచిత్రంగా ఉన్నాయి. దళితుల మీద ఆయనకి ఎందుకు అంత ప్రేమ పొంగిందో మాకు అర్థం కాదు. ఎందుకంటే దళితులకు సంబంధించిన 3 కార్పొరేషన్లు ఆయన మోతేశాడు. మా సోదరుడు లైవ్ లో ఉన్నాడు కనకరావు గారు, ₹1 డబ్బులు ఇవ్వకుండా ఆయనకి చైర్మన్ పదవి ఇచ్చి మాదిగ కార్పొరేషన్ ఇచ్చి ఖాళీగా పెట్టారు. కాబట్టి దళితుల గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా డాక్టర్ సుధాకర్ని కొట్టి చంపేస్తే ఆ ఇంటిని కూడా ఎప్పుడు ఆయన వెళ్ళి పరామర్శించలేదు. విశాఖపట్నం గ్యాస్ బాధితులను పరామర్శించడమో కానీ దళితులకు సంబంధించి చనిపోయిన ఏ కుటుంబం దగ్గర బాగాలేదు. కిరణ్ దగ్గర బాగాలేదు, సుధాకర్ దగ్గర బాగాలేదు, అనంతబాబు కొట్టి చంపేసిన సుబ్రహ్మణ్య దగ్గర బాగాలేదు, ఎక్కడ బాగాలేదు. కాబట్టి దళితుల గురించి ఆయన బెంగపడాల్సిన అవసరం లేదు. దళితులకు ఏం కావాలో వాళ్ళకి కావాల్సిన విషయాల్లో ఫైట్ చేసే సత్తా దళిత సమాజానికి ఉంది, దళిత చైతన్యానికి ఉంది. అదేవిధంగా తిరుమల తిరుపతికి పోకుండా హిందూ దళితుల్ని ఎవరుగాడ ఆపలేరు గాడ. సాక్షాత్తు ఆ దేవదేవుడు గాడ నా దగ్గర రావద్దని చెప్పలేడు. కాబట్టి ఒకటి ఫ్యాక్ట్, క్రిస్టియన్స్ గాడ తిరుమల తిరుపతికి పోవచ్చు, తప్పులేదు, వాళ్ళేమి అక్కడ పోవద్దని ఏం లేదు. పోతే ఒక డిక్లరేషన్ ఒకటి పెట్టారు. ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ పోవాలనుకున్న వాళ్ళు, అక్కడ ప్రశాంతంగా ఉంటుంది పోవాలనుకున్న వాళ్ళు పోవచ్చు, ఒక సంతకం పెట్టి పోవచ్చు. అయితే ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా జరిగిన ఇష్యూ ఏంటంటే అక్కడ కల్తీ జరిగింది, నెయ్యి కల్తీ జరిగింది అని. అది తెలిసి జరిగిందా, తెలియ జరిగిందా? తెలిసి జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆ తప్పు చేసిన వాళ్ళందరినీ ఉరిదీసినా కానీ తప్పులేదు. ఎందుకనంటే వాస్తవానికి మీరు అక్కడ పొదుపు చేయాల్సిన అవసరం లేదు. ఇదేం పోలవరం కాదు, రివర్స్ టెండరింగ్ పేరుతో మీరు డబ్బులు మిగులుస్తున్నాం అని పేరుతో అసలు పూర్తిగా పడకే ఇచ్చారు. తిరుమల తిరుపతి లడ్డు వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టే ఆ లడ్డు కొంటున్నారు భక్తులు. కాబట్టి ఆ లడ్డూని క్వాలిటేటివ్గా అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత 15 రోజుల దగ్గర వాళ్ళ మిత్రులకి, బంధువులకి, శ్రేయభిలాషులకి మేము తిరుపతికి వెళ్ళి వచ్చాము అని చెప్పని ఒక సంకేతికంగా తీసుకెళ్ళి ఇచ్చి వాళ్ళ ప్రేమను పొందుతుంటారు. కాబట్టి అది తెలుగు వారికి చాలా ఆనందం. తర్వాత వాళ్ళంతా ఆహ్వానిస్తుంటారు అలాంటి పరిణామాన్ని. కానీ ఇక్కడ లడ్డు కల్తీ జరిగితే ఆ ఎవరి హయాంలో కల్తీ జరిగింది? గత 4 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఆ పాలనలో జరిగిందా? ఆ పాలనలో జరిగితే సుబ్బారెడ్డి గారి దగ్గర జరిగిందా, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు జరిగిందా, లేకపోతే ఈవో వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఈవో చేశాడా, లేకపోతే ఈవోకి తెలిసి చేశారా, తెలియకుండా చేశారా, సీఎం గారికి చెప్పారా, చెప్పలేదా? ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మా ముఖ్యమంత్రికి పనిచేసే వ్యక్తిగా నిజాయితీగా ఏంటంటే విచారణకు ఆదేశిస్తున్నారు, తప్పులేదు. ఆయన సిబిఐ విచారణ కోరాడు, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ, అవన్నీ కోరండి, మీరు తప్పులేదు. మీరు తప్పు చేయకపోతే మీరు కోరండి. కానీ మీ హయాంలో జరిగింది ఏందనే దగ్గర ఒక స్పష్టమైన ఆధారాలు బయటకు వచ్చినప్పుడు తప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి తప్పు చేస్తే ఆ తప్పు మీద ఖచ్చితంగా ఆయన శిక్ష పాత్రుడు, అందులో సందేహం లేదు. కానీ బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మతం లేదు. ఏ మతం లేకపోవడమే ఆయన నిజమైన అభిమతం. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ కాదు. క్రిస్టియన్ అయితే శారదా పీఠాధిపతి దగ్గరికి వెళ్ళి రాజశ్యామల యాగంలో పార్టిసిపేట్ చేయరు.
అంటే విల్సన్ గారు కాబట్టి మీరు డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఆయన మొత్తం కేవలం నాది మానవత్వం అనేటువంటి స్టేట్మెంట్ మీరు అగ్రి చేస్తున్నారంటారు అయితే. అందరూ మానవులే, మనం మనుషులు అయిన వాళ్ళందరూ మానవత్వమే కదా. మానవత్వం లేదని నేను దళితుల దగ్గరికి ఆయన బాగాలేదని సంగతి అర్థమైపోయింది కదా. నేనేమంటానంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక మతంలో పడతాడు. పుట్టినోడు హిందూ మతంలో పడచ్చు, తర్వాత క్రైస్తవ మతంలో పడచ్చు. అంత మాత్రం మతం వేరు, రాజకీయం వేరు. తర్వాత భారతీయ జనతా పార్టీ 100% వీఆర్ ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్. సెక్యులరిజాన్ని రెస్పెక్ట్ చేసే ఏదైతే రాజ్యాంగంలో ఉందో రాజ్యాంగ విలువల్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం, కాపాడతాం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్న మెజారిటీ హిందువుల మనోభావాల్ని మేము రెస్పెక్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి హయాంలోని దేవాలయాలకు సంబంధించిన కాళ్ళు ఇరిగిపోవడం కావచ్చు, తర్వాత రామతీర్థంలో రాముడి తల నరికివేయడం కావచ్చు, అనేక సంఘటనలు జరిగాయి. మేమంటామంటే పాలకుడిగా ఆయన సీట్లో కూర్చున్న తర్వాత అందరి వ్యక్తి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తి ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ సంబంధించో, హిందువులకు సంబంధించి, ముస్లిం సంబంధించిన వ్యక్తి కాదు. ఒక పాలకుడిగా ఆయన అన్ని మతాల్ని సమానంగా రెస్పెక్ట్ చేసి తప్పలేదు. భారతదేశంలో ముస్లిం ప్రభులు కూడా, ముస్లిం సుల్తాన్లు కూడా హిందూ మతాన్ని గౌరవించిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా హిందూ పాలకులు కూడా ముస్లిం సంబంధించిన సాంప్రదాయాలు గౌరవించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా ఏంటంటే మనం దర్గాలు ఇవన్నీ కూడా అన్ని మతాల వాళ్ళు పోతారు అక్కడికి, అన్ని కులాల వాళ్ళు కూడా పోతారు. ఇక్కడ నేనేమంటే కులాలు మతాల కంటే కూడా ప్రజల మనోభావాలు ఒకటి ఉన్నాయి. వాళ్ళ ఆహార విధానాలు కొన్ని ఉన్నాయి. ఆహార విధానాల్లో పోల్చుకుంటే ఇక్కడ లడ్డు ఆవు సంబంధించిన నెయ్యితో మాత్రమే లడ్డు చేయాలనేది ఆగమ శాస్త్రంలో వాళ్ళు రాసి పెట్టుకున్నది, పెద్దలు రాసి పెట్టుకున్నప్పుడు ఇక్కడ దాన్ని ఉల్లంఘన చేసింది ఎవరు? ఆ ఉల్లంఘన చేసిన వాళ్ళు ఇంటెన్షన్ గా చేశారా, కేవలం డబ్బులు ఏఆర్ అనే వాళ్ళకి డబ్బుల కోసం ఇచ్చారా? ఇవన్నీ కూడా బయటికి రావాలి. ఆ తర్వాత మాట్లాడిన తీరు, వైసీపీ నాయకులు మాట్లాడిన తీరు అభ్యంతరకరంగా ఉంది. పొన్నాల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడింది కానీ, మిగతా వాళ్ళు మాట్లాడింది కానీ, దానికి సంబంధించి విజయ్ భాస్కర్ అని చాలా క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ప్రకృతి పరిశోధకుడు, ఆయన గురించి చాలా మంది తెలియకపోవచ్చు. ప్రకృతిలో ఏం దొరుకుతాయి, ఎలాంటి మూలకాలు దొరుకుతాయి, ఏ జంతువు నుంచి ఏం వస్తుంది అనేది బ్రాడర్ గా అవుట్లుక్ ఉన్న వ్యక్తి. ఎన్టీఆర్ తో కూడా పనిచేసిన వ్యక్తి సుధాకర్, మన విజయ్ భాస్కర్ గారు. అందుకే నేనేమంటానంటే పెద్దలందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఇక్కడ జరిగింది ఏంది, కాబట్టి ఆయన మొండితనం ఏంటి, దానివల్ల ప్రజలకు ఏం నష్టం జరిగిందా, లాభం జరిగిందా, వీటి మీదనే మన డిబేట్. కాబట్టి ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఏ అంశాల మీద కూడా ఎవరికి ఏకీభావం ఉండదు. ఇక దళితుల్నే ఇట్లా ఆపుతారంటే ఏ దళితుడిని ఆపారు? ఏ దళితుడిని ఆపే ధైర్యం ఎవరు చేస్తారు? హిందూ దేవాలయాల దగ్గర పోవద్దని చెప్పని దళితులను ఆపుతారా? ఇప్పుడున్న జనరేషన్ ఆపడం సాధ్యం అవుద్దా? మాకు నచ్చక క్రిస్టియన్ మతంలో పోతామని చెప్పేవాళ్ళు ఉంటారు, అది వాళ్ళ వ్యక్తిగతం. మాకు దేవాలయాల్లో గౌరవం దొరకడం లేదు కాబట్టి, మాకు సమస్య ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము చర్చికి పోతా ఉంటారు అనే వాళ్ళు అనొచ్చు, ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది. కొద్దిమంది ముస్లిమ్స్ గా మేము బతుకుతా ఉంటారు, ఆ హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దేశంలో మెజారిటీ ప్రజలకు సంబంధించిన మనోభావాలు రెస్పెక్ట్ చేసే విషయంలో ఈ ఆహార పదార్థం కల్తీ జరిగితే సిట్ వేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే సిట్ వేసిందో ఆ సిట్ నిజాలు బయటకు వచ్చే వరకు కూడా అందరూ సమయాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. నేనైతే అందరూ కలిసి ఇటువంటి సంక్షోభ సమయాన్ని మనందరం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇందాక చంద్రబాబు నాయుడు గారికి అడ్రస్ చేసింది అంటే ఆయన పోకుండా ఆపడం మేమేం ఆపడం లేదు అన్నారు. అయితే లా అండ్ ఆర్డర్ పరిస్థితులు దారితీయకుండా, మనుషుల్లో మళ్ళా కల్మషం చెలరేయకుండా, ఈ మతాల కమ్యూనల్ హార్మోని దెబ్బతినకుండా ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత పాలకులకు ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. ఆ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా నేను చెప్తున్న అంశం అండి. రైట్ విల్సన్ గారు, అయితే ఓ పని చేద్దాం. ఇందాక మాట్లాడుతూ కనకరావు గారు మాట అన్నారు, ఏమని అని అంటే వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో కేసు వేశారని. అదే వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులో కూడా ఒక చిన్న కేసు వేసి ఇక్కడిది కాదు, మీరు పైనుంచి మీరే దీనికి సంబంధించినటువంటి చర్చ అంతా నడపండి అనేటువంటి మాట ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. లో ఉన్నటువంటి మెంబర్స్ అందరితో మరొక మాట నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి డేట్లు. జూలై 6 తర్వాత 4 నెయ్యి ట్యాంకర్లు టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి, జూలై 12 నుంచి నెయ్యి సరఫరా ప్రారంభమయ్యింది అని. రైట్, మరి ఈ అంశాన్ని ప్యానెల్లో ఉన్నటువంటి అందరు మెంబర్స్ ఎలా చూస్తారు? రైట్, తులసిరెడ్డి గారు మీతో మొదలెడదాం, దాని తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కనకరాజు గారి దగ్గరికి వెళ్దాం. నేను చెప్పింది ముందే చెప్పాను. ఇక్కడ ఈవో శ్యామలరావు గారికి చెప్పిన దానికి, సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి ఎందుకు క్లాస్ వస్తుంది? అంటే కల్తీ జరిగిందని ఇద్దరు ఒప్పుకుంటున్నారు. సీఎం చెప్తున్నాడు, ఈవో చెప్తున్నాడు. కానీ డిఫరెన్స్ ఎక్కడ? కల్తీ జరిగిన దాన్ని పైకి పంపించలేదు, వెనక్కి పంపించేసాము, అది లడ్డు తయారీలో వాడలేదు కాబట్టి లడ్డు అపవిత్ర జరగలేదని చెప్పేసి శ్యామలరావు గారు చెప్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఆయన రిటర్న్ కూడా ఇచ్చాడు శ్యామలరావు గారు.
వాళ్ళ మీద వచ్చేసి కల్తీ చేసిన వాళ్ళకు షోకాజ్ ఇచ్చాము, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టినాము అని చెప్పారు. సీఎం గారేమో కల్తీ జరిగింది, పైకి వచ్చింది, లడ్డు తయారులు వాడారు, కానీ లడ్డు తిన్నారు భక్తులు, నష్టం జరిగింది అనేది అంటున్నారు. దీంట్లో ఎవరిది కరెక్ట్? ఆయన ఏమో రిటర్న్ గా వచ్చేసి శ్యామలరావు చెప్తున్నప్పుడు, కాబట్టి ముందు ఫండమెంటల్ గా వచ్చేసి జగన్ పక్కన పెడదాము, మన ఆర్గ్యుమెంట్ పక్కన పెడదాం. వాళ్ళిద్దరి మధ్య ఎవరిది కరెక్ట్? సీఎం స్టేట్మెంట్ కరెక్టా, ఈఓ స్టేట్మెంట్ కరెక్టా? ముందు ఆడతేరాలి. రెండవది వచ్చేసి రేటు గురించి పదే పదే అందరూ ప్రస్తావిస్తున్నారు. దీని గురించి కూడా క్లారిఫికేషన్ రావాలి. ఇది సరే, జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ప్రకారమే అంతకుముందు మనకు కూడా తెలియదు. ఇది 6 నెలలకు ఒకసారి టెండర్ వేస్తారు. ఆ టెండర్ లో పాల్గొంటారు. పాల్గొన్నలో లోయెస్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి వచ్చేసి ఒక పూర్తిగా 100% కూడా వాళ్ళకి ఇరు, ఒక 60% అట్టు ఇస్తారు. మిగతా వాళ్ళకు అదే రేటుకు తలా ఇంత ఇస్తారు. ఇది మళ్ళీ 6 నెలలకు టెండర్ వేస్తారు. కాబట్టి ఇది నందిని వచ్చేసి కొన్నిసార్లు పాల్గొన్న సందర్భం ఉంది, కొన్నిసార్లు పాల్గొనలేదు. ఈవెన్ టీడీపీ హయాంలో కూడా 3-4 ఏళ్ళు పాల్గొనలేదు. ఈ హయాంలో వచ్చేసి మా హయాంలో కొన్నాళ్ళు పాల్గొన్నది, కొన్నాళ్ళు పాల్గొనలేదు. కాబట్టి దీన్ని అని ఆయన చెప్పినప్పుడు వచ్చేసేసి ఇక్కడ రేట్ వచ్చేసి మరి బయట ఎంతనో ఉండొచ్చు. మరి టీడీపీ హయాంలో వచ్చేసి ఒకసారి 354కు, ఇంకోసారి 424కు, ఇప్పుడు 420. మరి ఏమన్నా ఇప్పుడు వచ్చేసి తగ్గించేశారా? ఇది వచ్చింది బయట తెలియని తర్వాత మళ్ళీ అదే రేటుకు మళ్ళీ తీసుకుంటున్నారు కదా అనేది దీనికి ఒకటి క్లారిఫికేషన్. నిజంగా వచ్చేసి టెండర్ చూస్తే ఇది అనేక సంవత్సరాలుగా రికార్డు పరంగా ఉంటుంది. కాబట్టి ఎవరెవరు టెండర్ వేశారు, ఎంతెంత వేశారు, ఏ సంవత్సరం ఎంత అనేది తెలిపోతుంది. కాబట్టి ఇదొకటి గవర్నమెంట్ వచ్చేసి క్లారిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మూడవది వచ్చేసి ఓవరాల్ గా మనము మతానికి కులానికి సంబంధించి తీసుకుంటే 400 సంవత్సరాల కాలమే మహాకవి వేమన పశుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటే, పుష్ప జాతి వేరు పూజ ఒక్కటే, దర్శనంబులారు దైవంబు ఒక్కటే, విశ్వదాభిరామ వినరవేమ అని చెప్పేసి 400 సంవత్సరాల క్రితమే ఆయన చెప్తే, ఇప్పుడు మత పిచ్చితో ప్రపంచమంతా కొట్టుకొని చేస్తాం. ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రిని అని ప్రహ్లాదుడు పిల్లోడు చెప్తే ఆ జ్ఞానం మనకు లేకుండా పోతా ఉంది. తర్వాత మంచి చెడ్డలు 2 మతములే, మంచి అన్నది మాల అయితే మాల నేనవుతాను అన్నాడు మహాకవి గురజాడ. ఇంకా దానవీరసూర కన్నలో ఎన్టీ రామారావు గారు చీల్చి చెన్నాడు, మా గురువంశం ఎప్పుడో కులవిహీనమైందని చెప్పేసి దేవవేశ కాంట తీసుకొచ్చాడు. ఇంకా సిగ్గు లేకుండా మనం వచ్చి ఆధునిక మానవులు అంగారక గ్రహం ఇది పోతున్నాము, చంద్రమండలానికి పోతున్నాము. మత పిచ్చి, కుల పిచ్చి. పోనీ నాకు చరిత్ర చదివితే నాస్తికులకు ఆస్తికులకు ఎప్పుడూ గలాడు జరగలే. ఎప్పుడూ గలాడు జరిగిందంటే ఆస్తికులకు ఆస్తికులకే. నీ మతం గొప్ప, నా మతం గొప్ప. పోనీ ఆ మతంలో అయినా మర్యాదగా ఉంటారంటే లే. నామాలు ఇట్ట పెడితే వరదలు కొట్టుకోవడము, షియాలు సున్నీలు కొట్టుకోవడము, క్యాటలిస్టు ప్రొటెస్టెంట్స్ కొట్టుకోవడము, ఈనయానం మహాయానం కొట్టుకోవడము, దిగంబరము శ్వేతాంబరం కొట్టుకోవడం. కాబట్టి మొత్తము ఈ ప్రపంచాన్ని ఈ యొక్క నాస్తికులు ఆస్తికులు ఎప్పుడు కొట్టుకోవడం. రైట్, అది మళ్ళీ డివేట్ అవుతున్నట్టుగా, ఆస్తికుల మధ్యనే రైట్, డివేట్ అవుతున్నట్టుగా ఉంది తులసిరెడ్డి గారు. బట్ అగ్రీడ్ టు యువర్ పాయింట్. మనం కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళ యొక్క మత పిచ్చికి రాజకీయాల కోసం మత పిచ్చి రగులుతా ఉంటే మనందరం కూడా దానికి ఆజ్యం మోస్తా ఉన్నాం. అంటే ఇక్కడ 2 అంశాలు సార్. ఒకటి, చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుళ్ళోకి లేదా దర్గాలోకి లేదా మసీదులోకి మతాన్ని వాళ్ళ ఆచారాలు వాళ్ళవిగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రాజకీయం ఎంటర్ అయిందో అప్పటి నుంచి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రైట్, మీతో పాటు సుధాకర్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పటివరకు తులసిరెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తూ ఉన్నారు మీరు? చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆయన. సార్ ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసిన ఒక వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటున్నాను. కనకారావు గారు సంతోషపడ్డారా? సంతోషపడ్డారా? దీన్ని సభా సాంప్రదాయం అంటారండి. సభా సాంప్రదాయంలో కొద్ది లోపమైతేనే మీరు ఇంత బాధపడిపి సుధాకర్ రెడ్డి ఏమో అనేశాడంటే, వెంకటేశ్వర స్వామి సాంప్రదాయాల్ని పాటించకపోతే ఈ సమాజం ఒప్పుకుంటుందా మీరు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చేసిన వ్యాఖ్యను వాపస్ తీసుకుంటున్నా. అదే విధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మతమేదో కులమేదో తేల్చి చెప్పండి. నేను సాంప్రదాయాన్ని పాటిస్తాను, సంతకం చేస్తానని చెప్పండి. సరే, ఇది ఆడికి వదిలేద్దాం. అంటే నేను కావాలని అన్నానండి, నేను సైకాలజిస్ట్ని, నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఏమి అన్ను. ఇక్కడ వద్దామండి. నెయ్యి అది ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పారు,
తులసిరెడ్డి గారు ఆయన హతహక్కుంజర వరకు చెప్పారండి. అశ్వత్థామ హతహక్కుంజరహ. ఏం జరిగిందో తెలియదు. ఈఓ గారి మాటలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు అక్కడికి అతహక్కుంజర. ఈఓ గారు ఏమన్నారంటే ఆ లారీలు పట్టుకున్నాము, అందులో కల్తీ ఉందని అనుమానంతో వెనక్కి తిరిగి పంపేశాము, ఇంకా కల్తీ జరగల. ఆ రోజు నుంచి కల్తీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏమంటే ఆ టెస్టులు చేసినప్పుడు కల్తీ దొరికింది కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కలిపి కుట్ర చేసి కమిషన్లకు కక్కుర్తి పట్టి కల్తీ చేశారు కాబట్టి అపచారం జరిగిందని చంద్రబాబు నాయుడు గారు. రెండు కరెక్ట్. ఈ రోజు నుంచి జరగలేదు అన్న తులసిరెడ్డి అన్న. మేము అధికారంలోకి వచ్చినాక మీరు పద్యాలు పాడతారు, మమ్మల్ని భయపెడతారు, అర్థమైందండి. కాబట్టి ఈ రెండు కరెక్ట్ అనేది నా ఉద్దేశం. అక్కడ జరిగింది ఇప్పుడు ఒకటండి, వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు ఎక్కడ తిరుపతికి రాలేదు, ధర్మారెడ్డి గారు ఎందుకు కనిపించకుండా పోయారు, ఈ ఇద్దరు తోడు దొంగలు ఎందుకు కనిపించలేదు, ఈ తోడు దొంగల్ని పెట్టిన వ్యక్తి ఆ మొదటి దొంగ ఎవరు, ఇవన్నీ తేలుతాదన్న భయంతో డైవర్ట్ పాలిటిక్స్ చెయ్యాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. అది వికటించేటప్పటికి ఆయన అక్కడ నుంచి ఏదో పెద్ద మానవత్వం చెప్పి వెళ్ళిపోయారండి. ఇంకా రారు ఆయన, నాకు తెలిసి తిరుమలకి ఇంకా రారు ఆయన. ఎప్పుడు తిరుమలకు వచ్చిన ఇదే సమస్య ఉంటుంది. ఆయన మతం అన్నా మారాలి, మతం కాదన్నా చెప్పాలి, నిజాయితీగా ఉండాలి. అంటే సుధాకర్ రెడ్డి గారు ఇంకా సరదాగా నాకేం జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే ఇంకొకరినో వ్యక్తిగతంగా దూషించను. నేను ఒక 20 ఏళ్ళు పైగా నేను ప్రొఫెసర్ లెక్చరర్ గా పాఠాలు చెప్పాను. జర్నలిస్ట్ అన్ని ఒక వ్యక్తిని తోలనాడేంత కుసంస్కారిని కాదు. కావాలనే మీకోసమే ఆ మాట అన్న. మీరు ఎంత స్పందిస్తారో తీవ్రంగా అని ఆ చిన్నవి ఏమేంటి మా చంద్రబాబు నాయుడు గారిని ఆయన అవన్నీ మళ్ళీ ఎంత బూతులు తిట్టారండి అసెంబ్లీ హాల్లో. అప్పుడు సాంప్రదాయాలు గుర్తు రాలేదా? అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏది అనేది ఎవరికి గుర్తు రాలేదా? ఒకే ఒక మాట అంటే అమ్మా ప్రళయము ప్రమాదం ఇది అంటే కావాలని అన్నానండి. సార్ నేను జర్నలిస్ట్ కూడా ఒక ట్విస్ట్ పెట్టాలని చెప్పి అన్నాను. తులసిరెడ్డి గారు అన్న మీరు అంటే నా మీద మీకు మంచి అభిమానం ఉంది, మీరు కూడా కొంత ఏంది సుధాకర్ ఇట్లా వాడుగా ఉన్న వీడియో సైకిల్స్ అనుకుని ఉంటారు. మీరు ఒక్కొక్కసారి డ్రామా ప్లే చేయకపోతే రక్తి కట్టదన్న విషయంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు నేను ఇంతవరకు ఆయన నాకైనా చిన్నవాడైనా వ్యక్తిగత పేరు గారు అనే చెప్తున్నా. రోజా గారు నాకంటే చిన్న 15 ఏళ్ళు, ఆమెను కూడా గారి అంట. అందరినీ మా కరుణాకర్ రెడ్డి గారు మేమిద్దరు ఒకే బ్యాచ్. ఆయన మాట్లాడము సంస్కారము నాకు తెలిసండి. ఒక మాట తూలితేనే మనం సహించలేనప్పుడు సుధాకర్ రెడ్డి గారు నేనేమంటానంటే 40-150 కోట్ల హిందువులున్న నేనేమంటున్నానంటే సుధాకర్ రెడ్డి గారు మనం అసలైన డిస్కషన్ నుంచి మీ ఫ్రెండ్షిప్ జోన్ లోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తోంది. రైట్ విల్సన్ గారు విన్నారు మీరు తులసిరెడ్డి గారు చెప్పినటువంటి మాట కావచ్చు, లేదంటే ఇందాక జరుగుతున్నటువంటి దీని కావచ్చు, మీరేమంటారు విల్సన్ గారు? అంటే బీజేపీ ఇంత ఇష్యూ జరుగుతూ ఉంటే ఓవైపు దేశం అంతా ఈ పెద్ద ఎత్తున మాడుతూ ఉంటే దీన్ని ఎలా చూస్తుంది అసలు బీజేపీ పార్టీ ఎలా చూస్తుంది? పైనుంచి ఉన్నటువంటి ఆర్డర్స్ ఏంటి? అంతకు ముందు కల్తీ జరిగింది అన్నదే ఇద్దరి మాటల సారాంశం. రైట్ విల్సన్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఇప్పుడు తులసిరెడ్డి గారు సందేహాన్ని సుధాకర్ రెడ్డి గారు తీర్చారు. సుధాకర్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్ట్, ఈవో గారు కరెక్ట్. అదే విధంగా గత 4 ఏళ్లుగా కానీ కల్తీ జరుగుంటే ఆ కల్తీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నేనైతే ఒక డిమాండ్ చేస్తున్నానండి, ఈ కల్తీ కారకం అయిన వాళ్ళని 1-2 సంవత్సరాలు జైలు శిక్ష కాదు, ఉరిది అండి, తప్పులేదు. ఎందుకంటే ఇది ప్రజల మనోభావం. భారతదేశం అంటే ఒక అత్యంత భారతదేశంలో ఉండే మెజారిటీ ప్రజలు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి అక్కడ కావాలని చేస్తుంటే మాత్రం వాళ్ళు ఉరికి అర్హులేండి, వాళ్ళు ఎవరైనా కావచ్చు. కాబట్టి అంతకుముందు కూడా లెక్కలు కూడా బయట పెట్టండి, తప్పులేదు. అయితే ఏదైనా సరే అది ఉద్దేశపూర్వకంగా చేస్తుంటే మాత్రం ఇట్ ఇస్ క్రైమ్. ఆ క్రైమ్ని మనం వ్యతిరేకిస్తాం. ఆ క్రైమ్ వ్యతిరేకించడం కూడా తప్పులేదు. దాన్ని నాకు తెలిసి వైసీపీ నాయకులు కూడా వ్యతిరేకిస్తారు. ఎవరు కూడా లైవ్ లో ఉన్న దాన్ని వ్యతిరేకించడు. కాబట్టి విచారణ అనేది ట్రాన్స్పరెంట్ గా జరగాలి. ఆ జరిగే నిజాలు బయట పెట్టాలి. బయటపడి
అది ముఖ్యమంత్రి గారు తెలిసారు ఉంటే ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా శిక్షకు పాత్రుడు, అందులో సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే సెన్సిబుల్ ఇష్యూ అది, కానీ సెన్సిబుల్ ఇష్యూని అడ్రస్ చేయాలి. అదే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి నేను యాజ్ పర్ సర్టిఫికేట్ ప్రకారం హిందూ అండి, నేను నా పెళ్లిగాడ నేను రీష్ మ్యారేజ్ చేసుకున్నా, మా పేరెంట్స్ వీళ్ళందరూ కొద్దిమందికి కొన్ని విశ్వాసాలు ఉన్నా, ఈ విషయం మా మిత్రులు కలిసి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదైనా చెప్పింది చేయాలి. నువ్వు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరైనా మనం మా పాలకులుగా ఉండొచ్చు, తప్పులేదు. ఒక క్రిస్టియన్ గారు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, తప్పులే. కానీ ఒక పవిత్ర క్షేత్రంలో కొన్ని నిబంధనలు నియమాలు మనం పెట్టుకున్నప్పుడు వాటిని రెస్పెక్ట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళొచ్చు తిరుమలకి, అయితే ఆయన క్రిస్టియన్ గా కమిటీ అయితే క్రిస్టియన్ గా వెళ్ళొచ్చు, హిందూగా కమిటీ అయితే హిందూగా వెళ్ళొచ్చు. నేను హిందువుని చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్పుకోవచ్చు, అందులో డౌట్ లేదు. ఇక్కడ ఏంటంటే ప్రజలకు సంబంధించి ఈ కల్తీ మీదనే ఎక్కువ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్ చేసింది. నిజాలు బయటకు వస్తాయి అనుకుంటున్నాను. నిజాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా శిక్షకు పాత్రలే. అదే విధంగా తులసిరెడ్డి గారు అన్నట్టు మరి ఇక్కడ మన మతం అన్నది మంచి అయితే ఆ మంచికి నేనవుతాను ఎవరైనా మనం సుభాషితలో లేకపోతే గురజాడ అప్పారావునో లేకపోతే ఎవరు మనం చెప్పుకుంటాం. కానీ భారతదేశ అస్తిత్వం, భారతదేశపు మూలాలు కూడా మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు 400 సంవత్సరాలు ముస్లింస్, 200 సంవత్సరాలు క్రిస్టియన్స్ పరిపాలించిన దేశాన్ని మొత్తం కట్టిపడేసేది ఒక జీవన విధానం. కాబట్టి ఇది మతపరంగా చూడకుండా ఒక హిందూ జీవన విధానంగా చూస్తున్నాం, దాన్ని మనం గౌరవిస్తున్నాం, షోడశ సంస్కారాలు పాటిస్తున్నాం. ఇప్పుడు కూడా అక్క తమ్ముడు అన్న చెల్లి బాబంధాలన్నీ కూడా మనల్ని కట్టుబడేసాయి. చాలా మంచి స్టేట్మెంట్, చాలా బాగా చెప్పారు సార్. వ్యక్తుల్ని వ్యతిరేకించడం కంటే జరిగిన తప్పు ఎవరు చేసినా శిక్షకు పాత్రులు అని చెప్పడం మా ఉద్దేశం అండి. భారతీయ జనతా పార్టీ ఈ విషయం పైన స్పష్టంగా ఏదైతే విచారణ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం, ఆ విచారణలో నిజాలు బయటికి రావాలని కోరుకుంటున్నాం. ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షకి పాత్రలుగా మేము భావిస్తున్నాం. రైట్, కానీ చాలా మంచి స్టేట్మెంట్ చెప్పారు సార్. ఎందుకంటే భావాలు ఇవనేటువంటి చాలా ఇంపార్టెంట్, దట్టు ఎవరి ఆచారాలు వాళ్ళవి. రైట్, విజయభాస్కర్ గారు మీరు చెప్పండి ఇప్పటివరకు. దీని తర్వాత నేను లాస్ట్కి కంక్లూజన్ మాత్రం కంకరాజ్ గారి దగ్గర నుంచి తీసుకుంటాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి మొత్తం అంతా వాళ్ళు కంక్లూడ్ చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అనేటువంటిది ఈ పూట నా ఈ డిస్కషన్లో నేను ఆలోచించేది. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. టాపిక్ డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఒకటి చెప్తున్నారు. ఈ వివాదం తెర మీదకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 8 నెలలు పూర్తి కాల. ఇప్పుడు వచ్చి 3 మాసం పూర్తి 4వ మాసంలోకి ఎంటర్ అయింది పరిపాలన. ఇంకా 4 సంవత్సరాల 8 నెలల కాలం ఆయన పరిపాలన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 4th మంత్. ఇంకా ఆయనకి ఆ కూటమి ప్రభుత్వానికి 4 సంవత్సరాల 8 మాసాల వ్యవధి ఉంది గట్టిగా. మరి అంతలేకే ఏమి ఇక్కడ ప్రభుత్వంలో వైఫల్యాలు జరిగినట్టు, నేరాలు ఘోరాలు జరిగినట్టు, కుంభకోణాలు జరిగిన చరిత్ర లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన దృష్టికి వచ్చిన విషయాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజాపాలకుడుగా ఆయన బాధ్యత ఉంది కాబట్టి ఆ విషయాన్ని ఆయన బయటపెట్టాడు, లడ్డూ ప్రసాదాన్ని బయటపెట్టాడు. దాని మీద భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆయా భాషల్లో ఛానల్స్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ విపరీతంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక లడ్డూ ప్రసాదం విషయం కాకుండా ఇందాక నేను ప్రస్తావించినట్లుగా పునుగు పిల్లికి సంబంధించిన పునుగు సేకరణ విషయాన్ని కానీ, అదేవిధంగా సాఫ్రాన్ మేలి రకాంది కాకుండా నాసిరకం సాఫ్రాన్ వాడుతున్న విషయాన్ని కానీ, అదేవిధంగా పోతే మస్క్ డియర్, హిమాలయన్ డియర్ అంటే కస్తూరి మృగం నుంచి సేకరించే పదార్థాన్ని కూడా నాసిరకాన్ని వాడుతున్నారనే విషయాల్లో ఉన్నటువంటి ఆరోపణలు కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా మిగతా ప్రసాదాలు పోతే ధూపదీప నైవేద్యాల్లో వాడే అనేక పదార్థాల విషయంలో ఈ నాసిరకం వాడుతున్నారు, పోతే అధికంగా వాటిని వ్యాపారమయం చేసిన సంఘటనలతో ఆరోపణలతో భారతదేశం అంతా గందరగోళంగా తయారైన హిందూ మనోభావాలను దెబ్బతీసే ఈ చర్యల్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వారి విశ్వాసాలను పరిగణలోకి తీసుకొని వీటి మీద కూడా విచారణ జరిపించాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. అదేవిధంగా లోకల్గా ప్రతి ఆలయానికి సాంప్రదాయాలు ఉన్నట్లుగానే ఇప్పుడు తిరుమల దేవస్థానానికి చాలా భారతదేశం మొత్తం కలియుగ దైవంగా భావించి ఈ ఆలయానికి కూడా ఉన్న సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఈయన ఎవరు అడ్డగిచ్చారు, ఏ కారణాలతో ఈ నైట్ అంటే 27th నైట్ శనివారం నైట్కి నేను తిరుమలలో బస్ చేస్తాను, శుక్రవారం నైట్కి శనివారం రోజు ఉదయాన్నే నేను పాల్గొంటాను తిరుమలలో దైవ దర్శనానికి అని పేర్కొన్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కారణాలతో ఆ రోజు చెప్పాడో వెళ్తున్నానని, మరలా ఈరోజు ఏ కారణాలతో మానుకున్నాడు అనేది అందులో రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయి. తాను పోతున్నట్టు చెప్పి
చెప్పడంలో రాజకీయ కారణాలు ఉన్నాయి. తాను మిడిల్ డ్రాప్ అవుతున్న విషయాన్ని చెప్పడంలో కూడా రాజకీయ కారణాలు అంతరార్థం ఉంది దాంట్లో. అంటే పూర్తిగా ఇది రాజకీయ కారణాలతో జరిగినటువంటి అంశం. రాజకీయ కారణాలతో అందులో నిస్సందేహంగా చెప్పొచ్చు. రాజకీయ కారణాలతో ఆయన ఏ పని చేసినా రాజకీయ కారణాలతోనే చేస్తాడు. పూర్తిగా రెచ్చగొట్టే వైఖరి అయింది, సమాజాన్ని డివైడ్ చేసే వైఖరి అయింది. విభజించు పాలించనేది ఆయన సూత్రం అన్నమాట. మొదటి నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి, అదే ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి, ఈరోజు మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పటి వరకు ఆయన నిత్యకృత్యం ఏంటంటే ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేయడం, సమాజంలో గందరగోళం సృష్టించడం, సమాజంలో అరాజకత్వం సృష్టించడం, ప్రశ్నించే నోళ్ళని నొక్కడం, జైళ్ళలో పెట్టడం, థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం, హత్యా ప్రయత్నాలు చేయించడం, జైల్లో ఉండే వాళ్ళని చంపించడం, ఇవన్నీ ఆయనకున్నటువంటి నేర చరిత్ర. మరి అలాంటి నేర చరిత్ర ఉన్నవాడు, నిరంకుశ ప్రభువుగా కీర్తించబడ్డవాడు, అసలుకి ఈ ప్రజాస్వామ్యంలో పాలకుడుగా పనికిరాడు. ఆయన పనికిరాడు. అవగాహన లేక ఒకసారి ఆయన అధికారంలోకి ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నారు, మరోసారి ఆయనకి అవకాశం రావడం కష్టం. పైగా సిబిఐ కేసులు, కేంద్రంలో సిబిఐ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 14-15 సంవత్సరాల నాడు ఆయన మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేసి, అదేవిధంగా కేసులు ఇన్వెస్టిగేషన్ జరిగి, ఆ కేసుల మీద ఈరోజు అనేక కోర్టుల్లో ఆయన వాయిదాలను ఎదుర్కోవాల్సిన స్థితిలో, ఆయన ఆస్తులు కూడా 43,000 కోట్లు సీజ్ అయిన నేపథ్యంలో ఆయన భవిష్యత్తులో అవన్నీ యాక్టివేట్ కాబోతున్నాయి. ఆయన ఎలక్షన్లో డిస్క్వాలిఫై కాబోతున్నాడు. ఆయన జీవితాంతం జీవిత ఖైదుగా ఉండబోతున్నాడు. ఇవన్నీ అప్రస్తుతం కదా. ఇప్పుడు ఈ డిబేట్లో ఇవన్నీ అప్రస్తుతం, ఎందుకంటే ఇవన్నీ ప్రజలకు ఆల్రెడీ తెలుసు. తెలిసిన మరోసారి గుర్తు చేయడం, నేర చరిత్ర ఉన్నాడు, మూలాలు ఎలా ఉంటాయి, కాంట్రవర్సీ చేశాడు. ఇది కరెక్ట్ కాంట్రవర్సీ చేశాడు. ఆయన ఎవరు బాగుద్దన్నారు, నోటీస్ ఇచ్చారంటే చూపమని సాక్షాత్ ముఖ్యమంత్రి అడిగాడు. ముఖ్యమంత్రి ఒక్క క్షణం ఆదేశిస్తే ఎవరు ఇచ్చారా నోటీస్ అంటే ఎస్పీని అడిగితే చెప్తాడు కదా, మేము ఎవరు ఇవ్వలేదని. మరి ఆయనకు నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా నోటీస్ ఇచ్చారంటారు. ఉదాహరణ చెప్తున్నా, నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా నోటీస్ అందుకున్నట్టు చెప్తున్నాడు. ప్రజలను నమ్మించే ప్రయత్నం, ఎప్పుడు అబద్ధాలు, మైండ్కేం అడ్డం, పోతే ట్వీట్లు చేయడం. ఆ విజయసాయి రెడ్డి అంటాడు, విజయసాయి రెడ్డి అంటాడు, చంద్రబాబు నాయుడు ఎంత హోందాగా వ్యవహరిస్తాడంటే, ఆయనతోటి చార్టెడ్ అకౌంటెన్సీ నా కజిన్ బ్రదర్స్ ఇద్దరు చదివారు మెడ్రాస్లో. నిడుగుంటపాడని చెందిన ఒక వ్యక్తి, అదేవిధంగా కావలి ఏరియా సంబంధించిన వ్యక్తి, వాళ్ళంతా నలుగురు. విజయసాయి రెడ్డి క్యారెక్టర్ గురించి, ఆయన మంచి గురించి, ఆయన ఇష్టం గురించి ప్రపంచాన్ని తెలుసు కండి. దానికి విషయంలోకి రండి. చంద్రబాబు నాయుడు హోందాతనం అక్కడ ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు ఆయన చార్టెడ్ మద్రాసులో ఒక ఫైనాన్స్ కంపెనీ, అక్కడ పబ్లిక్ ఇది అక్కడ ఫ్రాడ్ చేశాడు. నా దృష్టికి తెస్తే నేను ఒక రోజు విజయసాయి రెడ్డి చంద్రబాబుని చెప్పుతో కొట్టండి ఇండి అనే పదాలు మాట్లాడితే ఆయన దృష్టికి తెస్తే వదిలేసి అన్నాడు. భాస్కర్ గారు, నేను ఏమంటానంటే అవన్నీ ప్రస్తుతానికి అప్రస్తుతం. పోతే చెప్తా, ఈ సుబ్బారెడ్డి గారు మేదరమెట్ల, ఈ మేదరమెట్లలో ఎవరిని అడిగినా చెప్తారు, సుబ్బారెడ్డి గారు టికెట్లు, దర్శనాలు టికెట్లు ఏ విధంగా దుర్వినియోగం చేసింది, ఉద్యోగాల విషయం ఏ విధంగా దుర్వినియోగం చేసింది. అదేవిధంగా నేను ఏమంటానంటే, మనకి టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నాకు తెలిసి అవన్నీ ప్రస్తుతానికి అప్రస్తుతం. నేను అనేది ఏంటంటే, ఏదేమైనా తప్పు జరిగింది అనేటువంటి మాట మీరు ఏకీభవిస్తున్నారు, అంతేగా. అక్కడ సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవడం లేదు, ఇవన్నీ చంద్రబాబుని ఎందుకు తిట్టడం లేదని మళ్ళీ ఆరోపిస్తాడు ఆయన. రైట్, ఏమన్నా అర్థం ఉందా? కంక్లూజన్ ఏమన్నా రాష్ట్ర పాలకుడుగా ఆయనకు తెలిసిన విషయాన్ని ఆయన వెల్లడించాడు. వెల్లడించిన విషయం మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఆయన వస్తున్నాడు, తిరుమలకి వస్తున్నట్టు ప్రకటన జారీ అయింది, రావట్లేదని మళ్ళీ ప్రకటన జారీ చేశాడు. ఎవరు అడ్డుకున్నారు? ఎవరు అడ్డుకోలేదు. ఆయన రావచ్చు కదా, అంటే డిక్లరేషన్ లో సంతకం పెట్టాలా క్రిస్టియన్ గా. నేనేమంటానంటే, ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం కరెక్ట్ కాదనేది కదా అక్కడ అంతరార్థం, అది మన అంతరార్థం అది. రైట్, ఐ అండర్స్టూడ్ సార్, క్లియర్లీ అండర్స్టూడ్. అందుకే నేను ఏమంటానంటే, కంక్లూజన్ వైఎస్ఆర్సీపీ లీడర్ దగ్గర నుంచి మనం తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి లాస్ట్ చాలా తక్కువ టైం ఉంది నా దగ్గర. నేను పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చాలా తక్కువ టైం ఇవ్వగలుగుతున్నాడు ఇవాళ. సార్ మీరు చెప్పండి, కనకరాజ్ గారు, మీరు ఏమంటారు ఫైనల్గా? అసలు జగన్మోహన్ రెడ్డి రాకపోవడానికి కారణం ఏంటి? ఇప్పటివరకు ప్యానెల్లో ఉన్నటువంటి అందరు మెంబర్స్ చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా మీరు విన్నారు కాబట్టి తక్కువ టైమే ఉంది మీ దగ్గర, బట్ అయినప్పటికీ ఫాస్ట్గా కొంచెం కంక్లూడ్ చేస్తే బాగుంటుందని నేను వెయిట్ చేస్తున్నాను. బట్ మీరు ఇచ్చే కంక్లూజన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి నేను ఎక్సైటింగ్గా చూస్తా ఉన్నా. సార్, ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, ఒక పవిత్రతో కూడినటువంటి తిరుమల ఆలయ విషయం మీద ఎవరైనా
దాన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చర్యలు చేస్తే మాత్రం ఏ ప్రభుత్వం ఎవరైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఎంక్వైరీకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే అభియోగం చేసినాక ఆయన వేసే సిట్టు ఆయన కింద ఉండే వాళ్ళు చంద్రబాబును కాదని చెప్పి మళ్ళీ వ్యతిరేకంగా ఇవ్వగలుగుతారు చంద్రబాబు వ్యతిరేకంగా. ఒకటి. రెండవది, సుబ్బారెడ్డి గారు హైకోర్టుకి వేసింది ఏంటి? ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పరిధిలో, అదేవిధంగా ఏది మీరు విజిలెన్స్ అంటున్నారో ఆ విజిలెన్స్ ఏం అడుగుతున్నారు అనేది మాకు రిపోర్ట్ ఇవ్వమని అన్నారు. ఏం అడుగుతారో క్వశ్చన్ మాకు మేము సమాధానం చెప్పలేదు అన్నారు. సుప్రీం కోర్టుకి వెళ్ళారు. సుప్రీం కోర్టుకి వెళ్ళి ఎలాంటి ఎంక్వైరీకి అయినా మేము సిద్ధమే అని చెప్పేసి అని అన్నారు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దీని విషయం మీద, ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఏదైతే కలియుగంగా భావించినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ ప్రతిష్టకి ఎవరు దెబ్బతీసినా సరే వాళ్ళు నేరస్తులే. దానికి కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో విల్సన్ గారు చెప్పినట్టు భావాన్ని ఏకీపిస్తున్నారు. ఒకటి. తర్వాత పెద్దలు మన తులసిరెడ్డి గారు చెప్పారు. అసలు వాస్తవానికి తిరుపతి లడ్డు విషయంలో ఈఓ గారి స్టేట్మెంట్, చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చాలా డిఫరెంట్ గా ఉందండి. కేవలం ఏంటంటే ఎంత బాధాకర విషయం అంటే, ఏదన్నా లోపాలు జరిగితే లోపాల విషయంలో ఈఓ గారు ఏమంటారు, ఎన్డీడీపీ వచ్చినటువంటి దాంట్లో వెజిటేబుల్ కంటెంట్ సంబంధించినటువంటి వచ్చింది కల్తీ అని చెప్పేశారు. ఈయనేమంటాడు, కాదు యానిమల్ అంటారు. లేట్ అసలు ఈ డిఫరెంట్ లేదు. రెండోది, ఆయిల్ వాడారు కాబట్టి కల్తీ లడ్డు జరిగిందని ఆయన ఏమంటారు, ఆ ట్యాంక్ వెనక పంపామంటారు. అక్కడ వాళ్ళ దగ్గర డిఫరెన్స్ స్టేట్మెంట్ ఇదవుతా ఉంది. అందువల్ల ఏంటంటే ఇది కేవలం ఏంటంటే, ఇందాక మన సారు విజయమోహన్ గారు అన్నారు, ఏమండి కేజీ నెయ్యి వచ్చిద్దా అని చెప్పేసి. ఈ రోజు గూగుల్లో కొట్టండి, హెరిటేజ్ సంబంధించినటువంటి ఏదైతే నెయ్యి ఉందో కేజీ 500 చిల్లర ఉందండి. ఇదే చంద్రబాబు నాయుడు 2015 నుంచి 19-18 270 రూపాయలు కేజీ తీసుకున్నాడండి తిరుమల తిరుపతి దేవస్థానానికి. అందువల్ల ఏంటంటే టెండర్ యొక్క ఉద్దేశం ఏంటి, టెండర్ అంటే ఏంటి, ఎవరైతే ఆ తక్కువ ఇస్తారో తక్కువ ఇచ్చేటువంటి దాన్ని తీసుకొని ఏదైతే టెండర్ ప్రక్రియలో ఉద్దేశం అది. అయితే ఏంటంటే తక్కువ ఇస్తున్నారని చెప్పేసి మరీ కల్తీ కాకుండా ల్యాబ్లు ఉన్నాయి, అక్కడ కల్తీని కనిపెట్టేటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి కల్తీని కనుక్కున్నారు కాబట్టి ట్యాంకులు పంపారు. కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే చివరిగా మీరు కూడా ఒప్పుకున్నట్టేనా కల్తీ జరిగిందని? సూపర్ 6 విషయాలు డైవర్ట్ చేయడం కోసమే కల్తీ అనే విషయాన్ని తెర మీద తెచ్చాడు. అది కూడా సూపర్ 6 టైం ఉంది. ఇప్పటికే కొన్ని అమలు చేశారు, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి, త్వరలో చేయబోతున్నారు. సెప్టెంబర్ 18 ఎక్కడ రిలీజ్ చేశారండి? అట్టి కాదు, మీటింగ్ లో వివాహం కాగానే బిడ్డ పుడతాడా? 9 మాసాలు వ్యవధి ఉంది. నేను ఏమంటానంటే భాస్కర్ గారు వారు చేసేటువంటి దోషం అయితే ఉందో ఆ దోషాన్ని సరిచేయడం కోసం ఇది ప్రజల తప్పు కాదు కాబట్టి మేము రేపు అయితే సూపర్ 6 లో విఫలమైంది ఎక్కడండి? 100 రోజులు అయింది అంతేను. సూపర్ 6 లో ఎక్కడ విఫలమైంది చెప్పేసాడు. అది కాదు కనకారావు గారు, నా కులమేటో తెలుసు, నా మతమేటో తెలుసు అని చెప్పేసాను. ఎక్కడ కూడా డిబేట్ కాలేదు. ఇందాక విల్సన్ గారు చెప్పారు, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానవత దృక్పథం ఉండే మనిషి, అన్ని కులాలని ఏదైతే భారత రాజ్యాంగం సెక్యులర్ స్టేట్ గౌరవించి అన్ని మతాలని గౌరవించేటువంటి మనిషి. కేవలం డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? ఏం చిన్నప్పుడు వాళ్ళ తాతతో కలిసిపోయినటువంటి అప్పుడు రాలేదే? అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో అప్పుడు రాలేదే? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డిబేట్ అవుతున్నాం. కనకారావు గారు డిబేట్ అవుతున్నాం. నేనేమంటానంటే ఫైనల్ గా పెద్ద ప్రతిష్టతో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చంద్రబాబు నాయుడు తప్పుదారు పట్టించాడని తెలుసుకునే క్రమంలో దాన్ని ఎందుకు తప్పు పట్టిస్తాడండి? ఆయన తిరుమల ప్రథమ పాదంలో నారావారిపల్లిలో పుట్టాడు. ఆయనకి 20,000 రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ తిరుమల ఎంత రైట్ మనం ఇష్యూని ఎంత డీటెయిల్ గా చూసుకున్నా ఏం చూసుకున్నా కనకారావు గారు ఒకటి మాత్రం వాస్తవం, మీరు చెప్పకనే చెప్పుకుంటూ చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ఉంది చాలా ఇంట్రెస్టింగ్గా. మన ఫర్దర్ పీపుల్ అన్ఫార్చునేట్లీ మనం ఇక్కడే మధ్యలో క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఒక మాట చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్యానెల్లో ఉన్న అందరూ ఒకటి చెప్తున్నటువంటి మాట ఏంటి, తప్పు జరిగింది అని మీరందరూ చెప్తానే ఉన్నారు. ఓ పక్క అన్ని రకాల పార్టీలు జరిగినటువంటి దాని కంక్లూజను ప్రభుత్వం సిట్టేసింది. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా దీనిపైన కొంచెం సీరియస్గా సుమోటోగా దీన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ. చూద్దాం ఏ విధంగా జరగబోతుంది అనేటువంటిది. ఏదేమైనా ఒకటైతే వాస్తవం, తప్పు జరిగినట్టయితే దానికి ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట ప్యానల్ మెంబర్స్ అందరూ చెప్తున్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపట్లేదు ఇక్కడ అనేటువంటి మాట కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు మరి తిరుమలకి వెళ్తారా లేదా అనేటువంటిది. సరే, ఇది ఇవాల్టి ఫర్ ద పీపుల్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు BIK న్యూస్ తెలుగు సత్తా.